ఎన్టీపీసీ ఒకటి ఉంది. ఓకే, గ్రూప్ డి కూడా నెక్స్ట్ మంత్ ఇస్తారంట కదా నోటిఫికేషన్. ఓకే, గ్రూప్ డి కూడా ఉంది. ఇంకా కామన్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ FBO, ఇంకా VRO. ఓకే, ఇంకా ఎప్పుడు RPF కానిస్టేబుల్ ఫిబ్రవరిలో ఉందా? ఓ పంచాదం పోనీ కానిస్టేబుల్. ఓకేనా, ఇది ముందు మన మాట. ఎందుకు మించి మాట్లాడితే నాకు హాఫ్ డే పోతుంది అన్నమాట మాట్లాడలేదు. ముందు వీటి గురించి మనం క్లారిటీగా నేర్చుకుందాం. అంటే అసలు ఏం చేస్తున్నారు మీరు, ఎంతకి ఏం ఫాలో అయితే బెటర్ అని మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో NTPC గురించి మాట్లాడదాం. ఒక్కసారి సిలబస్ మీరు చూసే ఉంటారు, కల్లారా చూసారా లేదా? NTPC మొత్తం మీద కొన్ని జాబులకి 2 స్టేజ్లు ఉంటాయి, కొన్ని జాబులకి ఒకటే స్టేజ్ ఉంటుంది. కొన్ని జాబులకి 2 స్టేజ్లు అయిపోయాక కూడా మరలా వాడు స్పెషల్గా కొన్ని టెస్టులు పెడతానని చెబుతాడు. ఇలా NTPC నోటిఫికేషన్ డివిజన్ అయి ఉంటుంది అనమాట. అందులో కొన్ని జాబులకి టైప్ కూడా నీడ్ అవుతుంది, అర్థమవుతుంది కదా. సో క్లర్క్ వాటికి నీడ్ అవుతుంది. అయితే ఈ రోజుల్లో టైప్ అంత నీడ్ లేదు కాబట్టి ఏం చేస్తారంటే టైపింగ్ మ్యాండేటరీ కాదు, తీసేస్తారు. సో NTPCలో 2 స్టేజ్ల ఎగ్జామ్ ఉంటుంది, ఒక స్టేజ్ ఎగ్జామ్ ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఎగ్జామ్లో ఏదేమైనప్పటికి కూడా 120 మార్క్స్ ఉంటాయి. చూసారు కదా పేపర్, అది 120 ఉంటాయి. 120లో 70 మార్క్స్ ఏంటవి? మ్యాథ్స్ ఉంటుంది. సో NTPCలో మీరు 120 మార్క్స్కి ఎగ్జామ్ జరిగితే అందులో 70 మార్క్స్ మ్యాథ్స్ ఉంటే మిగిలిన 30 మార్క్స్ ఏముంటాయి? అవి 60 మార్క్స్ ఏముంటాయి? 50. సో మిగిలిన 50 మార్క్స్ వచ్చేసరికి మనకి GS కాదు GK. అది NTPCలో GS ఉండదు, GK ఉంటుంది. మిగిలింది మ్యాథ్స్ అండ్ రీజనింగ్ కలిపి ఉంటుంది. ఇది NTPC సిలబస్. ఓకేనా, ఇందులో రీజనింగ్ మ్యాథ్స్ మరలా విడిపోతుంది, మీరు చదివే ఉంటారు, సిలబస్ చూసే ఉంటారు. ఇందులో పర్ఫెక్ట్ గా ఫాలో అవుతాడు సిలబస్ వాడు. 35 మార్క్స్ వచ్చేసరికి అర్థమెటిక్ ఆర్ మ్యాథ్స్ ఉంటే మిగిలిన 35 మార్క్స్ కన్ఫామ్ ఏముంటాయి? రీజనింగ్ ఉంటాయి. ఓకేనా, ఇప్పుడు NTPCకి మీరు ప్రిపేర్ అవ్వాలనుకుంటే చాలా మంది చేసే తప్పు ఏంటంటే రీజనింగే కదా వచ్చు అనుకుంటారు. నేను ఎక్కువ మందిని అబ్జర్వ్ చేస్తుంది. NTPC వచ్చిన వాళ్ళకి రాని వాళ్ళకి తేడా అక్కడే వస్తుంది. రీజనింగే కదా వచ్చు అనుకుంటారు, కానీ రీజనింగ్ లో ఉన్న ప్రతి లెసన్ ప్రాక్టీస్ చేయరు. మరలా చెబుతున్నా, రీజనింగ్ ఓకే, పైపైన క్యాలెండర్, క్లాక్, డైసూక్స్ ఏంటిది, కోడింగ్, డీకోడింగ్, సిరీస్, ఆడ్ వన్ అవుట్, క్లాస్ ఆఫ్ రిలేషన్, బ్లడ్ రిలేషన్షిప్, సీటింగ్ అరేంజ్మెంట్ ఓకే. కానీ నాన్ వెర్బల్ రీజనింగ్ ప్రతి లెసన్ ప్రాక్టీస్ చేస్తారా అంటే డయాగ్రామ్ సిరీస్ ఉంటుంది, డయాగ్రామ్ అనాలిసిస్ ఉంటుంది, డయాగ్రామ్ లో మరలా మెజ్ డయాగ్రామ్ ఉంటుంది, ఎంబెండెడ్ డయాగ్రామ్ ఉంటుంది. సో డయాగ్రామ్స్ 8-9 టాపిక్స్ ఉంటాయి నాన్ వెర్బల్లో. ప్రతిరోజు ప్రతి లెసన్ టచ్ చేస్తున్నారా? స్టేట్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎక్కువగా GS పుస్తకాలు కొనేసి అవే వేసుకుంటారు. తప్పు ఎక్కడ జరుగుతుంది అంటే మీరు వీటికి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఫస్ట్ చేయాల్సిన పని ఈజీ మార్క్స్ కోల్పోకూడదు. ఇది చాలా ఈజీ, 35 మార్కులు వస్తాయి, దాంట్లో తిరుగు లేదు. దాంట్లో వెర్బల్ రీజనింగ్ ఉంటుంది, నాన్ వెర్బల్ రీజనింగ్ ఉంటుంది. అర్థమవుతుందా? ఈ మధ్య కాలంలో ఎనలైటికల్ రీజనింగ్ కూడా ఇచ్చారు. 3 రీజనింగ్ కలిపి ఉంటుంది రీజనింగ్ లో 35 మార్కులు. వెర్బల్, సో క్లాక్స్, క్యాలెండర్స్, బ్లడ్ రిలేషన్షిప్, ర్యాంకింగ్ టెస్ట్ ఇటువంటివన్నీ వెర్బల్. నాన్ వెర్బల్ డయాగ్రామ్స్ అన్ని వస్తాయి. ఎనలైటికల్ అంటే సిలాసిజం అని, స్టేట్మెంట్ ఎసర్షన్ రీజన్ అని, అర్థమవుతుంది కదా, స్టేట్మెంట్ కన్క్లూజన్ అని, ఇవన్నీ అనలైటికల్ రీజన్. మొత్తం 3 పార్ట్స్ ఉంటుంది. అది 3 పార్ట్స్ మొత్తం మీద కౌంట్ చేసి సుమారుగా 40 లెసన్స్ వస్తాయి. సుమారుగా విడగొడదు, పెద్ద పెద్ద టాపిక్స్ కాదు, చాలా చిన్న చిన్న టాపిక్స్. అవి ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక్కొక్క మార్కు ఒక్కొక్క లెసన్ మీదే ఉంటుంది. ఇక్కడ NTPCలో అంటే 40 టాపిక్స్ ఉంటే 35 మార్కులే వస్తాయి. అంటే ఒక క్యాలెండర్ మీద 5 మార్కులు ఇవ్వడం, క్లాక్స్ మీద 4 మార్కులు ఇవ్వడం, ఒకటి అలాగే వెళ్తుంది ప్యాటర్న్. సో మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ముందు టాపిక్స్ అన్ని ముందు రాసుకొని ఆ రోజు ఏది ఏమైనా కూడా అర్థమవుతుంది కదా. ఫస్ట్ టైం ప్రాక్టీస్ చేసే వాళ్ళైతేనేమో రోజుకి ఒకసారి ఒక్కొక్క లెసన్ చూసుకుంటూ రావాలి. వన్స్ 40 టాపిక్స్ చూసిన తర్వాత రోజులో అదొక పార్టే. రీజనింగ్ లెసన్ ప్రాక్టీస్ రోజంతా పట్టదు, 2 గంటలు ఎనఫ్ ఒక లెసన్కి.
అది కొత్త వాళ్ళకైనా పాత వాళ్ళకైనా 2 గంటల నుంచి ప్రాక్టీస్ చేస్తే ముందు చిరాకు వస్తుంది రీజనింగ్ మీద. ఎందుకని ప్రాక్టీస్ చేసేంత కంటెంట్ ఉండదు కాబట్టి. సో 40 టాపిక్స్ ఉంటాయి. రోజుకు 2 గంటల చొప్పున ఫస్ట్ ఏం చేయాలంటే టాపిక్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క టాపిక్ ప్రాక్టీస్ చేయాలి ఫస్ట్లో. వన్స్ ఒక రివిజన్ అయిపోయిన తర్వాత రోజుకు ఒకటే కాకుండా రోజుకు 3-4 టాపిక్స్ ప్రాక్టీస్ చేయాలి ఎవ్రీడే కూడా. ఎగ్జామ్ దగ్గరికి వచ్చేసరికి ప్రాక్టీస్ ఆపేసి టెస్ట్లు రాయాలి. పాయింట్ నెంబర్ 1 రీజనింగ్ లో. అంటే రీజనింగ్ సిలబస్ లో నువ్వు ప్రతి లెసన్ ప్రాక్టీస్ చేయకుండా ఎన్టీపీసీకి ప్రిపేర్ అవుతున్నా నువ్వు ఫీల్ అయ్యావంటే అదే మొట్టమొదటి ఫెయిల్యూర్. ఎగ్జామ్ కూడా రాయాల్సిన పని లేదు, ముందే చెప్పేవచ్చు ఫెయిల్యూర్. అందులో ఎన్టీపీసీకి చాలా తక్కువ పోస్ట్ ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ నేను సరిగ్గా నోటిఫికేషన్ చూడలేదు, ఇప్పుడు మీరు కూడా గుర్తు చేసి నా సిలబస్ గుర్తు వస్తుంది అంతే. సో సుమారు 4-5 వేలు, అంతకుముందు చాలా ఎక్కువ ఉన్నాయి లాస్ట్ టైం నోటిఫికేషన్, ఇది చాలా తక్కువ ఉన్నాయి. ఈ తక్కువ పోస్ట్లో మీరు గెటాన్ అవ్వాలంటే, అందులో సికింద్రాబాద్ జోన్ గెటాన్ అవ్వాలంటే నువ్వు కన్ఫామ్గా 120కి 85-90 రావాలి. లేకపోతే సికింద్రాబాద్ జోన్ నెట్కి రాలేవు నువ్వు అసలు. అదే వేరే జోన్ అయి ఉంటే నెట్కి రావచ్చు, కానీ కాకపోతే అందులో పోస్టులు చూసుకోలేదు ఏ జోన్కి ఎన్ని ఉన్నాయని చెప్పేసి. కాబట్టి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పటికీ అప్లై చేస్తుంటారు కదా, ఇప్పుడు కొత్తగా మార్చేది ఏం లేదు కదా. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే సికింద్రాబాద్ జోన్లో నెట్కి రావాలంటే నీకు రీజనింగ్ 35 మార్కులకి 30 దాటే రావాలి. 35 మార్కులకి 30 దాటి రాకుండా కలలు కన్నావా అది పగట కలగా మిగిలిపోతుంది అనమాట. సో పాయింట్ నెంబర్ 1, 35కి 30 దాటాలంటే ఒకటే ఒక పని, ముందు సిలబస్ ఉన్న ప్రతి లెసన్ రాసుకొని నీకు ముందు లెసన్ తెలియాలి. 40 టాపిక్స్ వరకు ఉంటాయి. అవి 40 టాపిక్స్ తెలిసి 40 టాపిక్స్ ని కనీసం 3-4 సార్లు చూడాలి ఎగ్జామ్కి వెళ్లే ముందు. అది టైం సెన్స్ ఎగ్జామ్స్ కాబట్టి తక్కువ టైం ఇస్తారు, ఎక్కువ బిట్స్ ఉంటాయి కాబట్టి మీరు కన్ఫామ్ గా ఎగ్జామ్కి వెళ్లే లోపు వాటిని టెస్టులు రాసే వెళ్ళాలి. టెస్ట్లు మరలా 2 రకాలు, ఆఫ్లైన్ ఆన్లైన్. ఆఫ్లైన్ సబ్జెక్ట్ ఇస్తుంది, ఆన్లైన్ టైం కంటెంట్ కన్జప్షన్ తక్కువ చేస్తుంది, టైం కంట్రోల్ చేస్తుంది. సో ముందు ఫస్ట్ మీరు ఆఫ్లైన్ రాసి తర్వాత ఏం చేయాలా, ఆన్లైన్ రాయాలా. ఇది ఆర్డర్ రీజనింగ్ వరకు. సో రీజనింగ్ వరకు 30 మార్క్స్ రాకపోతే ఎన్టీపీసీ ఇప్పుడున్న నోటిఫికేషన్ ఎక్కువ ఉంటే వేరు, ఇప్పుడున్న నోటిఫికేషన్ ప్రాబ్లం ఫేస్ చేస్తారు. ఇది మర్చిపోవద్దు. ఇప్పుడు మరి వీటికి ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఎలా ఆర్ బుక్ ఎలా? ఎన్టీపీసీ సిలబస్ ముందు ఓపెన్ చేయండి, లేదా ఒక పని చేయండి. ఇంగ్లీష్ మీడియం అయితే ఆ రేడియన్ పబ్లికేషన్ బుక్ అని ఒకటి ఉంది రీజనింగ్కి. చిన్నగా ఉంటుంది, అన్ని లెసన్స్ ఉన్నాయి. ఇప్పుడు మీకు కావాల్సింది ఎన్టీపీసీ డెప్త్ క్వశ్చన్స్ ఉండవు అసలు. ఎన్టీపీసీ క్వశ్చన్స్ స్టేట్ కానిస్టేబుల్ క్వశ్చన్స్ కంటే 100 రెట్లు చిన్నగా ఉంటాయి. అర్థమవుతుంది కదా. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది, నీకు ముందు తెలియాలి కదా రాయాలంటే. అంటే నువ్వు ముందు అన్ని లెసన్స్ చూసి వెళ్ళాలి. నీకు ఎన్టీపీసీ సిలబస్ కవర్ అవ్వాలంటే రేడియన్ పబ్లికేషన్ ఒక బుక్ ఉంటుంది, అందులో ప్రతి లెసన్ ఉంది, ఎన్టీపీసీ స్టాండర్డే ఉంది, అంతకుమించి లేదు, అంతకుమించి తక్కువ లేదు. అర్థమవుతుంది కదా. అది నిజంగా టఫ్ ఇంగ్లీష్ కూడా కాదు, జనరల్ ఇంగ్లీష్. అది ఇంగ్లీష్ రీజనింగ్ ఇంగ్లీష్ అని తెలియని ఒకటి. ఎందుకని కోడింగ్ డీకోడింగ్ తెలుగు అయితే ఇంగ్లీష్ అయితే, సిరీస్ తెలుగు అయితే ఇంగ్లీష్ అయితే. సో కాబట్టి ఏంటంటే నాన్ వర్బల్ డయాగ్రామ్సే కదా, డయాగ్రామ్స్ తెలుగు అయితే ఇంగ్లీష్ అయితే ఏంటి. కాబట్టి వీళ్ళని వరకు రేడియన్ పబ్లికేషన్. నేను ఇప్పుడు ఈ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను యూట్యూబ్లో. నేను ఏదో వాళ్ళ పుస్తకాలు ప్రమోట్ చేసిన కదా, వాళ్ళు ఎవరన్నా కూడా నాకు తెలియదు. కాకపోతే పబ్లికేషన్ ఓనర్ నాకు తెలుసు, కానీ మన వాళ్ళు కాదు, ఢిల్లీది పబ్లికేషన్. బుక్ చూసా, బుక్ మరీ అగర్వాల్ లాగా పెద్దగా లేదు, చాంద్ పబ్లికేషన్ లాగా. అలాగని చెప్పి మన స్టేట్ వాళ్ళకి సగం లెసన్స్ లేవు. కరెక్ట్గా సిలబస్లో ప్రతి లెసన్ ఉంది. వన్ ఆఫ్ ది నేను ఫీడ్బ్యాక్ రైటింగ్ ఇచ్చాను దానికి. అంటే ఆ పుస్తకం బాగోలేదు, ఫస్ట్ ఎడిషన్ బాగాలేదు, దాన్ని నేను ఫీడ్బ్యాక్ ఇచ్చాను అనమాట. అడుగుతున్నాను, నాకు వచ్చి కలిసారు, చాలా లెసన్స్ లేవు, ఇది ఎటు కాకుండా పోద్దని చెప్పాను. అప్పుడు మార్చారు. సో న్యూ ఎడిషన్లు అన్నీ ఉన్నాయి కాబట్టి ఒకసారి ట్రై చేయండి ఆ పుస్తకాన్ని. ఇది అయిపోయింది అనుకుంటా. ఇక్కడికి వద్దాం. ఓకే, ఎన్టీపీసీలో ప్యూర్ మ్యాథ్స్ ఉండదు. ఫస్ట్ పాయింట్ ఇది తెలుసుకోకపోతే ప్రాబ్లం ఫేస్ చేస్తారు. ఎన్టీపీసీలో అర్థమెటిక్ మాత్రమే ఉంటుంది. ఎన్టీపీసీలో 2D 3D జామెట్రీ ఉంటాయి, కానీ మీరు మన క్లాస్ నేర్చుకున్నాం కదా ఏరియాస్ వాల్యూమ్స్, అది ఉంటుంది. కానీ యాంగిల్ బేస్డ్ ఉండదు. అంటే నేను నెక్స్ట్ షెడ్యూల్ నేర్పిస్తాను అనమాట, అది ఉండదు. అంటే ఎన్టీపీసీకి ప్యూర్ మ్యాథ్స్ ఉండదు. ట్రిగ్నామెట్రీలో మీరు చూసారా, హైట్స్ అండ్ డిస్టెన్సెస్, నథింగ్ బట్ ఒక చెట్టు, గోడ, అది ఉంటుంది. కానీ tan 90 tan 30 ఉండదు. అంటే మీరు ఎన్టీపీసీ చేసేటప్పుడు, ప్రిపేర్ అయ్యేటప్పుడు అర్థమెటిక్లో ఉన్న ప్రతి లెసన్ ప్రాక్టీస్ చేయాలా. అది కాకుండా ప్యూర్ మ్యాథ్స్ లో వచ్చేసరికినేమో ట్రిగ్నామెట్రీలో హైట్స్ అండ్ డిస్టెన్స్ లెసన్ ఒక మార్కు గ్యారంటీగా వస్తుంది, తిరుగులేదు. చిన్న లెసన్ కదా, అది వచ్చేస్తుంది. ఆ తర్వాత ఏరియాస్ వాల్యూమ్స్ గ్యారంటీ క్వశ్చన్స్. ఇక్కడ ఒక్కొక్క లెసన్ 2-3 మార్కులకు అవకాశం ఉంది.
రీజనింగ్ లోనేమో ఒక లెసన్కి 1 మార్కే వస్తుంది, ఇంకా 4 లెసన్స్ 5 లెసన్స్ మిగిలిపోతాయి, ఎందుకంటే లెసన్స్ ఎక్కువ ఉన్నాయి అక్కడ. ఇక్కడ లెసన్స్ 14 ఉంటాయి, మార్క్స్ ఏమో 35 ఉన్నాయి. సిలబస్ ఓపెన్ చేయండి, ప్యూర్ మ్యాథ్స్ ఉండదు. కాబట్టి అర్థమెటిక్ ఉంటుంది. అర్థమెటిక్ తో పాటు ఏరియాస్, వాల్యూమ్స్, దాంతో పాటు ఇందాక చెప్పాను హైట్స్ అండ్ డిస్టెన్స్ అనే లెసన్ ఒకటి, వీటినే చూడండి తప్ప ప్యూర్ మ్యాథ్స్ వదిలేయండి. అర్థమెటిక్ లో ఎక్కువ వెయిటేజ్ ఉన్న టాపిక్స్ ఉంటాయి. ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, పర్సంటేజ్, రేషియో ప్రపోర్షన్, ఈ 5 టాపిక్స్ లో 5 3 15 క్వశ్చన్లు వచ్చేస్తాయి ఎన్టీపీసీలో అయితే మాత్రం. అర్థమైందా? ఇక టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్, అందులో టైమ్ అండ్ డిస్టెన్స్ లో సబ్ టాపిక్స్ ఒక 3 ఉంటాయి, టైమ్ అండ్ వర్క్ లో సబ్ టాపిక్ ఒకటి ఉంటుంది. అంటే మొత్తం 5 టాపిక్స్ అవి. 5 టాపిక్ లో యావరేజ్ గా ఒక 8 మార్కులు వచ్చేస్తాయి అక్కడికి. అంటే మీరు ఎన్టీపీసీ ప్రాక్టీస్ చేసేటప్పుడు టైమ్ అండ్ డిస్టెన్స్, టైం అండ్ వర్క్ పర్ఫెక్ట్ గా సబ్ టాపిక్స్ తో సహా ప్రాక్టీస్ చేయాలి. ఇందాక చెప్పిన అర్థమెటిక్ లెసన్స్ చేయాలి, మిగిలిన కూడా చేయాలి, ఒక్కొక్క మార్క్ వస్తుంది. ఇవే ఎక్కువ వెయిటేజ్ ఉంటాయని చెబుతున్నాం మీతో, ఓకేనా? ఎన్టీపీసీలో ప్యూర్ మ్యాథ్స్ ఉండదు, పాయింట్ నెంబర్ 1. మరి వీటికి ప్రాక్టీస్ సంగతి ఏంటి? తెలుగు మీడియంకి వచ్చేసరికి మామూలుగా అయితే ఎక్కువ మంది ఏం పేరండి అతని పేరు, ఆర్ఎస్ అగర్వాల్ ప్రిపేర్ అవుతుంది. అగర్వాల్ ఓకే, కానీ అది హై అయిపోతుంది. ఎన్టీపీసీ కోసం సింగిల్ లైన్ ఉంటాయి, అగర్వాల్ హై అయిపోద్ది. ఓకే, మంచి పుస్తకం కానీ హై అయిపోద్ది అగర్వాల్ అనేది. మరి ఇప్పుడు ఎన్టీపీసీ వరకు ప్రాక్టీస్, ఎన్టీపీసీ టైమ్ సెన్స్ ఎగ్జామ్ కంటెంట్ మిమ్మల్ని చెక్ చేయదు. ఎన్టీపీసీలో అర్థమెటిక్ అనేది మిమ్మల్ని కంటెంట్ చెక్ చేయదు. ఇందాక మనం చేసాము సింపుల్ ఇంట్రెస్ట్ లాస్ట్ క్వశ్చన్స్, అటువంటి ఎవరు ఎన్టీపీసీలో మనం ముందు చేసాము ఒక 10 మోడల్స్ చిన్న అవే వస్తాయి. అంటే ఎన్టీపీసీలో మీ నాలెడ్జ్ చెక్ చేయరు, టైమ్ సెన్స్ చెక్ చేస్తారు. అంటే క్వశ్చన్లు చిన్నగా ఉంటాయి, ఇన్ టైంలో చేస్తుండేదా ఉంటాయి. ఇక్కడ ప్రాక్టీస్ చేసేటప్పుడు వీలైనంత వరకు మోడరేట్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. తెలుగులో వచ్చేసరికి పర్ఫెక్ట్ పుస్తకం అర్థమెటిక్ వరకు ఎన్టీపీసీ లెవెల్ అయితే నాకేం కనిపించలేదు. ఇంగ్లీష్ లో థైరా అనే పుస్తకం ఉంటుంది అనమాట, ఎస్ థైరా అని చెప్పేసి. ఇంగ్లీష్ మీడియం ట్రై చేయండి, ఎస్ థైరా. ఒకవేళ ఎస్ థైరా మీకు ఎస్ థైరా మరీ ఎక్కువ కాదు, మరీ తక్కువ కాదు, ఎన్టీపీసీకి పర్ఫెక్ట్ సెట్ అయిపోద్ది అనమాట. ఎస్ థైరా చిన్న పుస్తకం అది, కానీ అంతా ఉంటుంది అనమాట. లేదు ఇబ్బంది ఉంటే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇంకా కొద్దిగా ఎక్కువ చేస్తాను, ప్యూర్ మ్యాథ్స్ కలిపి కావాలనుకుంటే రాకేష్ యాదవ్ కాదు, రాకేష్ శర్మ అనుకుంటుంది, అరిహంత్ ఫాస్ట్ ట్రాక్ బుక్ ఉంటుంది. అరిహంత్ ఫాస్ట్ ట్రాక్ బుక్ లో అర్థమెటిక్ ప్యూర్ మ్యాథ్స్ కలిపి ఉంటాయి, కానీ ఎంత కావాలో అంతే ఉంటాయి. ఇలా ఇంగ్లీష్ మీడియంలో సోర్సెస్ ఉన్నాయి. ఎన్టీపీసీకి అంతకు మించి వాళ్ళ వల్ల కాదు ఎవరు కూడా. సో ఇది మ్యాథ్స్ అండ్ ఇది అయితే ఇది మీకు స్కోర్ తగ్గిపోతుంది. ఇవి 25 మార్కులు తగ్గకుండా కాపాడుకొని, ఇవి 30 మార్కులు తగ్గకుండా కాపాడుకోవాలి. ఇక్కడ మీకు అంతా కలిపితే ఎంత అయినాయి? 55 అయినాయి. 55 డిపాజిట్లు కూడా రావు. నాకు ఇంకా గుర్తుంది 2012లో మీ కాలేజీలో ఉన్నప్పుడు మా సీనియర్స్ రాసేవారు ఎగ్జామ్స్, ఎన్టీపీసీ రైల్వే 48కి 47కి జాబులు వాళ్ళందరికీ. అర్థమవుతుంది అనుకుంటా. 2012లో 48 వచ్చి ఒక అబ్బాయికి, మా సూపర్ సీనియర్ మా కాలేజీలో, అప్పుడే కాలేజ్ అయిపోయింది అంటుంది, మేము నెక్స్ట్ ఇయర్ ఎంటర్ అవుతున్నాం. అతను వచ్చి చెప్పాడు అనమాట, 48కి అతను జాబ్ వచ్చేసింది ఎన్టీపీసీ. అంటే ఆ రోజులు వేరు, 12 వేరు. సో ఇప్పుడు మొన్న నోటిఫికేషన్ లో కూడా పోస్టులు ఎక్కువ ఉన్నప్పుడు కూడా 80 దాకా కట్ ఆఫ్ ఉంది, 78 80 దాకా ఉందన్నమాట. సో రోజులు మారిపోయి ఇప్పుడు పోస్టులు తక్కువ కదా, 90 అబోవ్ ఉంటుంది. 90 అబోవ్ రావాలంటే మీరు ఇక్కడ కోల్పోవాల్సింది వీలైతే ఇంకొక 2-3 మార్క్స్ యాడ్ చేసుకోవాలి తప్ప ఆఫర్లు ఇవ్వకూడదు. అర్థమెటిక్ బాగా ప్రాక్టీస్ చేయాలి. ఏం వదిలేస్తే పర్లేదు, మనకి ఇక్కడ ప్యూర్ మ్యాథ్స్ కొంతవరకు ఛాన్స్ ఉంది, రావడానికి ఛాన్స్ లేదు, కాబట్టి తగ్గిపోద్ది స్కోర్. ఇది ఎన్టీపీసీలో పార్ట్. 50 మార్కులు ఎవరున్నారు? జీకే అన్నాం, జిఎస్ కాదు, జీకే. చూడండి, ఎన్టీపీసీ ఎగ్జామ్ లో మీరు నేర్చుకున్న డెప్త్ పాలిటీ అవసరం లేదు, మీరు నేర్చుకున్న డెప్త్ హిస్టరీ కూడా అవసరం లేదు, మీరు నేర్చుకున్న డెప్త్ జాగ్రఫీ కూడా అవసరం లేదు. ఎన్టీపీసీ ఒక జీకే కంటెంట్ అంటే వాడు 50 మార్కులు ఇస్తే ఎన్టీపీసీ జీకేలో 50 మార్కుల్లో 10 మార్కులు కరెంట్ ఇష్యూస్ ఉంటాయి. అది లాస్ట్ 1 ఇయర్ ఆర్ 1.5 ఇయర్ ఉంటాయి. మన స్టేట్ లాగా లాస్ట్ 6 మంత్స్ ఎవరు. ఎన్టీపీసీలో ఏమైందంటే కరెంట్ అఫైర్స్ ఎప్పుడైనా సరే మినిమం లాస్ట్ 1 ఇయర్ ఉంటుంది, మాక్సిమం లాస్ట్ 1.5 ఇయర్ ఉంటుంది అనమాట ఎన్టీపీసీలో. సో కరెంట్ అఫైర్స్ 10 మార్కులు ఉంటాయి ఎన్టీపీసీలో. చదివేటప్పుడు కరెంట్ అఫైర్స్ లో ఏమి ఎవరంటే ఇంటర్నేషనల్ ఎవరు, ఎక్కడ
ఎన్టీపీసీలో. లోకల్ రీజనల్ ఎవరు, ఓన్లీ ఇండియావే ఇస్తారు. కాబట్టి ఎన్టీపీసీ కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు స్పోర్ట్స్, డేట్స్ ఇంపార్టెన్స్, అది ఇంటర్నేషనల్, నేషనల్ చదవాల్సిందే. ఈవెంట్స్ చదవాలి, సమ్మిట్స్ చదవాలి. అవి తీస్తే రెండు దేశాల మధ్య గొడవలు అవేం రావు అనమాట ఇక్కడ. సో ఎన్టీపీసీలో ఇండియా యొక్క కరెంట్ అఫైర్స్ లాస్ట్ 1 year బాగా చూడాలి. ఎక్కువ వెయిటేజ్ డేట్స్ ఇంపార్టెన్స్, స్పోర్ట్స్, పర్సన్స్, న్యూస్, వీటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన 3 క్వశ్చన్ గ్యారంటీ. అంటే కరెంట్ ఇష్యూస్ లో పర్సన్స్ అండ్ న్యూస్ ఒక క్వశ్చన్ గ్యారంటీగా ఇస్తాడు ఎన్టీపీసీలో. డేట్స్ ఇంపార్టెన్స్ ఒకటి ఇచ్చేస్తాడు. ఒకటి వచ్చేసరికి నేను చెప్పాను కదా స్పోర్ట్స్ ఒకటి. అంటే అర్థం ఏంటంటే ఎన్టీపీసీలో జీకే పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్ ఫ్రేమింగ్ ఉంటుందని చెప్తున్నా మీతో. అదొకటి గుర్తుపెట్టుకోండి. అంటే 10 marks కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. 6 months కాదు, 1 year కాదు, వీలైతే 1.5 year దాకా వెళ్తాడు. కాబట్టి 1.5 year కరెంట్ అఫైర్స్ చూడాలి. ముందు అది అవచేసుకోవాలి. రోజుకి రీజనింగ్ తో పాటు, రోజు అర్థమెటిక్ తో పాటు, రోజు ఏం చేసుకోవాలా, కరెంట్ అఫైర్స్ మొదలు పెట్టి January నుంచి మొదలు పెట్టాలి. ఇప్పుడైతే January నుంచి, ఇప్పుడు ఎగ్జామ్ వెంటనే లేదు కదా, ఎప్పుడు అది ఎన్టీపీసీ డేట్ ఇవ్వలేదు కదా, ఇవ్వలేదు. కాబట్టి January నుంచి మొదలు కరెక్ట్ గా పికప్ అవుతారు ఎగ్జామ్. మీరు అర్థమైందా? లేదు ఎగ్జామ్ చదువుతారంటే ఫార్మాట్కి వెళ్ళి రావాలి తప్ప జాబులు రావు. ఎందుకంటే మధ్యప్రదేశ్లో ఒక ఇన్స్టిట్యూట్ ఉంటుంది ఓన్లీ రైల్వేస్ కోసమే. వాళ్ళు జాయిన్ అవ్వడమే రైల్వేస్ జాయిన్ అవుతుంది. వద్దు లేస్తే జీకేనే చదువుతారు వాళ్ళు. వాళ్ళకి పాలిటీ పెద్ద పుస్తకాలు ఉండవు, హిస్టరీ పెద్ద పుస్తకాలు ఉండవు, తల మీద కొమ్మిన ఫ్యాకల్టీస్ ఉండరు, ఏ ఉండవు. జీకే బై హార్ట్. సో నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ బై హార్ట్ అవుతుంది జీకే. సో కరెంట్ అఫైర్స్ 10 marks వచ్చేస్తాయి, తిరుగులేదు. కాబట్టి అది జీకే పాయింట్ ఆఫ్ వ్యూ చదవాలి. తర్వాత జీకే అని చెప్పేసి మీకు పుస్తకాలు దొరుకుతాయి. ఇంగ్లీష్లో మనం సింపుల్ గా చెప్పాలంటే జీకే అరిహంత్ పుస్తకం కానీ, మీకు బ్లాక్ బుక్ చెప్పాను గతంలో క్లాసులో, బ్లాక్ బుక్ కరెంట్ జీకే కానీ, లేకపోతే జీకేలో బ్లాక్ బుక్ చేసిన తర్వాత ఏమైనా ఎప్పటికప్పుడు జీకే డిఫరెంట్ పేపర్స్ అంటే ఎగ్జామ్స్ చూస్తుండాలి, రాస్తుండాలి. ఎగ్జామ్ పెట్టేవాడు కూడా అరిహంత్ బుక్ కొని లేకపోతే బ్లాక్ బుక్ కొని అవే బిట్లుగా ఇవ్వకూడదు. వాడు ఇన్నోవేటివ్ పర్సన్ అయితేనే మీకు ఏమైందంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ బ్లాక్ బుక్ ఉంది అనుకుందాం, పూరి జగన్నాథ్ టెంపుల్ ఎవరు కట్టించారు అనేది బ్లాక్ బుక్ లో ఉంటుంది. కానీ దానికి మించి ఒకవేళ వెళ్తే పూరి జగన్నాథ్ టెంపుల్ ఎగ్జాక్ట్ ఏ ఇయర్, ఇది జీకే. అదే మీరు స్టేట్ ప్రిపేర్ అయితే అసలు పూరి జగన్నాథ్ టెంపుల్ వస్తున్నారు రాజులు మన స్టేట్ హిస్టరీ కాదు కాబట్టి అంటే చాలా తేడా వచ్చేస్తుంది. అర్థమవుతుందా? పల్లవులకు సంబంధించిన టెంపుల్స్ ఉంటాయి కదా, ఆర్కిటెక్చర్, పల్లవులకు సంబంధించిన ఆ టెంపుల్ ఏ రాజు ఎగ్జాక్ట్ కావాలి అక్కడ ఎన్టీపీసీ. అది స్టేట్ లో అది వదిలేసిన పర్లేదు, సిలబస్ లో భాగం కాదు. చాలా తేడా వస్తుంది. సో మీరు చదివేటప్పుడు జాగ్రఫీ అయినా హిస్టరీ అయినా ఎలా చదవాలంటే ఇండియాలో ఫస్ట్ ఏది లాస్ట్ అలాగే బై హార్ట్ చేయాలి. అర్థమవుతుంది? అది జాగ్రఫీ అయినా బై హార్ట్ చేయాలా, హిస్టరీ అయినా బై హార్ట్ చేయాలి. ఎన్టీపీసీ బై హార్ట్ అండి. మీరు నాలెడ్జ్ మొత్తం వాడి ఈ పుస్తకంలో ఇది లేదు, ఆ పుస్తకం అది లేదంటే కుదరదు ఎన్టీపీసీకి. ఎన్టీపీసీ అంటే కళ్ళు మూసుకొని బై హార్ట్ చేయడమే. ఎంతలా బై హార్ట్ చేయాలంటే జీకే అడిగితే తన్నుకు రావాలి మాటలు, అంతలా బై హార్ట్ చేస్తారు. అంతేకాని ఈ స్టేట్కి ప్రిపేర్ అయినట్టు అతను అది లోపం ఇతను ఈ లోపం ఇదంటే కుదరదు ఎన్టీపీసీకి. ఎందుకని కాంపిటీషన్ కాదు అసలు. స్టేట్లో ఎవరికో 10 మందికి వస్తే వాళ్ళు కూడా బ్యాంకింగ్ ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు అర్థమవుతుంది కదా. మిగిలినందరూ ఎవరై ఉంటారు, వాళ్ళు ఎవరెవరు వచ్చి రాసేస్తారు బోర్డుకి. సికింద్రాబాద్ బోర్డు కొద్దిగా సెక్యూరిటీ ఉంటుంది అనమాట, అందుకే ఎక్కువ మంది వచ్చి రాసేస్తారు. ఎందుకంటే ఇక్కడ పనిచేస్తే జాబ్ రైల్వేలో సెక్యూరిటీ ఉంటుంది. వేరే స్టేట్ లో పనిచేస్తే నైట్ ఏమైతే నీకే తెలియదు, నువ్వు కూడా కనిపించి ఎవరు కనిపించరు అనమాట. దాంతో ఏమైతే ఎక్కువ మంది ఎక్కడికి రాస్తారు, సెక్యూరిటీ ఉంటుందని. సో అప్పుడు మీరు లాస్ అయిపోతారు కదా. కాబట్టి జీకే పూర్తిగా బై హార్ట్. ఎలా బై హార్ట్ చేయాలంటే, ఒకవేళ పాలిటీలోకి వెళ్తే పాలిటీలో ప్రైమ్ మినిస్టర్ తీసుకుంటే ప్రతి ప్రైమ్ మినిస్టర్ జీకేనే, నాటు మరలా ప్రైమ్ మినిస్టర్ స్టోరీ మొత్తం వద్దు మీకు. సింపుల్ ఫారెన్ పాలసీ మొట్టమొదటి ఎవరిది, ఐకే గుజరాత్, బై హార్ట్ అంతే, దాంట్లో తిరిగి లేదు. అర్థమవుతుంది కదా. నైబర్హుడ్ పాలసీ ఎవరిది, ప్రధాని నరేంద్ర మోడీ. సో ఎగ్జాక్ట్ బై హార్ట్. అంతేగాని నైబర్హుడ్ పాలసీ అంటే ఏంటి, చుట్టుపక్కల ఎన్ని దేశాలు నీకు ఎందుకు అనవసరం కదా. సో బై హార్ట్ ఏది ఎన్టీపీసీలో జీకే. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి, ఎన్టీపీసీలో 10 మార్కులు కరెంట్ అఫైర్స్ పోతే మిగిలిన 40 మార్కులు జీకే ఉంటుంది తప్ప జిఎస్ ఉండదని. మీరు సైన్స్ చదివినప్పుడు కూడా బై హార్టే చేయాలి. అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే సైన్స్ లో ఆ సైంటిస్ట్ ఏం కనిపెట్టాడు, బై హార్టే. అంతేగాని ఆ కనిపెట్టిన ఫార్ములా ఇదంతా ఉండదు ఎన్టీపీసీలో. ఎన్టీపీసీ ఫుల్ పేజ్ బై హార్ట్. జీకే మొత్తం కూడా 40 మార్కులు బై హార్ట్ ఉంటుంది జీకే. అర్థమవుతుంది కదా. సో ఇక్కడ సైన్స్ కి వెయిటేజ్ తక్కువ ఉంటుంది ఎన్టీపీసీలో. ఎన్టీపీసీలో ఫిజిక్స్ కెమిస్ట్రీకి వెయిటేజ్ తక్కువ ఉంటుంది. 10th క్లాస్ ఫాలో అవ్వాల్సిన పని లేదు. మరలా చెబుతున్నాను, 10th క్లాస్ టెక్స్ట్ బుక్ లో ఫాలో అవ్వాల్సిన పని లేదు ఎన్టీపీసీకి. జీకేనే బై హార్ట్ చేయాలి. సో అప్పుడు నీకు 50 మార్కులకి 30 వస్తే, అర్థమవుతుంది కదా. ఈ ఒక 55 దాకా వస్తే 85 క్రాస్ అయితే
అప్పుడు నువ్వు ఎగ్జామ్ రాసిన తర్వాత నార్మలైజేషన్, ఒకవేళ నీ పేపర్ టఫ్ అయితే మాత్రం నార్మలైజేషన్ అది 95 వెళ్ళిపోద్ది. ఒకవేళ నీ పేపర్ టఫ్ కాకపోతే 85 ఆగుతావు అనమాట. అంటే సేఫెస్ట్ స్కోర్. అలా అయితేనే నిలబడాలి, లేకపోతే పుస్తకాల ప్రిపరేషన్ ఆపేసి వేరే పని ఏదో లేకపోతే వేరే జాబ్ ప్రిపేర్ అవ్వాలి. ఎన్టీపీసీ ప్రిపేర్ అయితే ఇవన్నీ ఫాలో అవ్వాలి. అంతే ఫార్మాలిటీ 4 గంటలు ప్రిపేర్ అయ్యి పుస్తకం మూసేసి ఎగ్జామ్కి వెళ్తారంటే చేతిలో ఫెయిల్యూర్ కదా, తెలిసిపోతుంది కదా, అది సెట్ అవ్వని చెప్పి అది రోజు పని కదా. ఒక్కసారి ఒక 2 నెలల్లో మొత్తం ముగించుకోవాలి. అంటే ఫిబ్రవరి కల్లా ఒక్కసారి క్లారిటీ తెచ్చుకుంటే సబ్జెక్ట్స్ మీద, సిలబస్ మొత్తం మీద. ఫిబ్రవరి నుంచి ఒకవేళ అప్పటికి ఎన్టీపీసీ ఎగ్జామ్ కండక్ట్ చేయకపోతే అప్పటి నుంచి ఎవ్రీడే ఒక టెస్ట్ రాయాలి. ఎవ్రీడే, నాట్ వీక్లీ, నాట్ మంత్లీ, ఇదంతా కుదరదు. ఎన్టీపీసీ నువ్వు ఎగ్జామ్కి వెళ్తున్నావు అంటే లాస్ట్ 1 month ఆర్ లాస్ట్ 15 days ఎవ్రీడే ఎగ్జామ్ రాయాలి. టైం ఉండాలి. ఇన్ టైంలో ఆ ఎగ్జామ్ పేపర్ నీ పుస్తకాల్లో ఉండకూడదు, డిఫరెంట్ ఏరియాస్ ఉండాలి. అప్పుడు నీకు గట్టెన్ అవుతావు, ఈ టైం సెన్స్ అలవాటు అవుతుంది. ఇది ఎన్టీపీసీకి సంబంధించి. సో ఇప్పుడు రెండవది ఏంటది, గ్రూప్ డికి సంబంధించి. గ్రూప్ డికి ఎన్టీపీసీకి అస్సలు మ్యాచ్ అవ్వదు. కానీ ప్రిపరేషన్ లాస్ట్ చెబుతాను, కామన్ సిలబస్ ఎలా ప్రిపేర్ అవ్వాలి ముందు సిలబస్ చెబుతుంది. గ్రూప్ డిలో మీకు తెలుసు ఎన్ని మార్కులకి గ్రూప్ డి? ఎన్ని మార్క్స్కో? 100 marks. 100 marks లో మీరు చూస్తే మ్యాథ్స్ ఎన్ని మార్కులు? అది చెప్పాలి రైటే. ఎన్ని మార్క్స్ అది? 50 or 60? ఇది 50 marks అయితే ఇదేమో మ్యాథ్స్ రీజనింగ్ ప్యూర్ మ్యాథ్స్ కలిపి ఉంటది. ఇది వచ్చేసరికేమో 50 marks లో మరలా సైన్స్ ఎన్ని మార్కులు ఇచ్చాడు వాడు? 25 ఇచ్చాడా? హాఫ్ ఆఫ్ ది వెయిటేజ్ సైన్స్కే ఉంది ఇందులో. ఇప్పుడు ఒక్కసారి వీటి గురించి మాట్లాడతాను చూడండి. ఫస్ట్ మ్యాథ్స్ క్వశ్చన్ 50 marks. 50 marks లో ఇందులో మ్యాథ్స్ లో వచ్చేసరికి ప్యూర్ మ్యాథ్స్ యాడ్ అవుతుంది. ఎన్టీపీసీకి ప్యూర్ మ్యాథ్స్ ఉండదు, గ్రూప్ డికి ప్యూర్ మ్యాథ్స్ ఉంటుంది. ఇంకా బాగా చెప్పాలంటే ట్రిగ్నామెట్రీ, ప్రాబబిలిటీ, పర్మిటేషన్ కాంబినేషన్, 2D 3D జామెట్రీ విత్ యాంగిల్ బేస్, ట్యాంజెంట్స్ ఆఫ్ యాంగిల్స్ అంటారు అవి. కానీ మీరు అలా బైనామియల్స్ అంటే దాన్ని ఏమంటారు తెలుగులో వచ్చేసరికేమో అంటారండి, ఓకే, పాలినామియల్స్ కానీ బైనామియల్స్ కానీ బహుపదులు అంటారు తెలుగులో. సో ఇవన్నీ టాపిక్స్ నువ్వు చేయకుండా గ్రూప్ డికి అటెండ్ అవ్వకూడదు. అంటే గ్రూప్ డిలో ఏముంది? ప్యూర్ మ్యాథ్స్ ఉంటుంది. అంటే అక్కడ నువ్వు ఎగ్జామ్కి అటెండ్ అయితే అర్థమేంటి నేర్చుకుని వాడు ఇచ్చే క్వశ్చన్ సగం వదిలేసి వచ్చేస్తావు బయటకు నువ్వు. కాబట్టి గ్రూప్ డి రాయాలంటే కన్ఫామ్ గా నీకు బలం ఫస్ట్ పిల్లర్ ప్యూర్ మ్యాథ్స్ అయి ఉండాలి. ఫస్ట్ పిల్లర్. అదే ఎన్టీపీసీ రాయాలంటే రీజనింగ్ చెప్పాను ఫస్ట్ పిల్లర్. ఇక్కడ ఫస్ట్ పిల్లర్ ప్యూర్ మ్యాథ్స్ అయి ఉండాలి. రెండో పిల్లర్ ఇక్కడ రీజనింగ్ అయి ఉండాలి. రీజనింగ్ వెయిటేజ్ తక్కువ ఉంటుంది ఇక్కడ. రీజనింగ్ కూడా సిలబస్ ఇందాక మనం మాట్లాడుకున్న 40 lessons చూడాలి. ఎందుకంటే ఇక్కడ వెయిటేజ్ తక్కువ, లెసన్స్ ఎక్కువ. అంటే ఏది ఎప్పుడైనా రావచ్చు. నీ టైం బాగోపోతే నీ పేపర్ ఆ క్వశ్చన్ లో నువ్వు ప్రాక్టీస్ చేయింది రావచ్చు, టచ్ చేయలేవు కదా. సో రీజనింగ్ సెకండ్ పిల్లర్ గా పెట్టుకోవాలి. అంటే గ్రూప్ డిలో థర్డ్ పిల్లర్ అర్థమెటిక్ పెట్టుకోవాలి. అంటే గ్రూప్ డిలో వెయిటేజ్ అర్థమెటిక్ తక్కువ ఉంటుంది, ప్యూర్ మ్యాథ్స్ కి ఎక్కువ ఉంటుంది. ఇది గ్రూప్ డికి సంబంధించిన ఫస్ట్ స్టేజ్. ఇప్పుడు వీటి కొత్తగా పుస్తకాలు ఏముందో అక్కడ ఏం చూస్తారు అవే చూస్తారు పుస్తకాలు. ఏది ఇందాక చెప్పాను కదా, అరిహంతలో ఫాస్ట్ ట్రాక్ బుక్ ప్యూర్ మ్యాథ్స్, మన నోట్స్ కూడా ప్యూర్ మ్యాథ్స్ సరిపోతుంది. గ్రూప్ డి ప్యూర్ మ్యాథ్స్ కి నోట్స్ ఎనఫ్ అనమాట. ఎందుకంటే అది నేను చాలాసార్లు చూసాను కదా, పిల్లలు వెళ్ళారు కూడా. ప్యూర్ మ్యాథ్స్ కి అయితే ప్రాబ్లం లేదు, అర్థమేటిక్ కూడా సరిపోతుంది. కానీ ప్రాక్టీస్ కావాలిగా, ప్రాక్టీస్ కోసం వేరే బుక్ చెప్పాను ఇందాక కూడా. రీజనింగ్ వస్తే కూడా ప్రాక్టీస్ చెప్పాను ఇందాక బుక్. ఆ మూడే ఫాలో వెయిటేజ్ తక్కువ ఇక్కడ 50 marks. సో పుస్తకాలు అవే కానీ వెయిటేజ్ తక్కువ. కాబట్టి గ్రూప్ డికి ప్రిపేర్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేట్స్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు వీడియోలు పెడితే వాటిని అస్సలు చూడకూడదు. ఫస్ట్ పాయింట్. ఎందుకని వాళ్ళు గ్రూప్ డి ఎగ్జామ్ రాసింది లేదు, పెట్టింది లేదు, ఆ ప్యాటర్న్ తెలియదు, ఆ క్వశ్చన్ ఫ్రేమింగ్ వేరేలా ఉంటుంది. వీళ్ళు జస్ట్ నోటిఫికేషన్ సిలబస్ చూసి ఇది చేసి అది చేసి అంటారు. తర్వాత పోయేది ఎవరు? లైఫ్ లో స్టూడెంట్స్. కాబట్టి స్టేట్స్ కి ప్రిపేర్ అయ్యే అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా అటువంటి వీడియోస్ చేసినా కూడా ఎంకరేజ్ చేయకండి. వీలైతే బ్యాంకింగ్ ఇన్స్టిట్యూట్లు కానీ, వీలైతే ఎస్ఎస్సి ఇన్స్టిట్యూట్ ఎంకరేజ్ చేయండి, ఏం కాదు. ఎందుకని వాళ్ళ సిలబస్ దీనికి ఆల్మోస్ట్ మ్యాచ్ అవుతుంది, వాళ్ళ పని అదే కాదు. కానీ స్టేట్స్కి ప్రిపేర్ తెలియదు పర్ఫెక్ట్గా. వాళ్ళ దృష్టిలో ఏంటంటే పెద్ద నెంబర్ కనిపిస్తుంది 30,000 40,000 అని చెప్పేసి అది ఒకటే ప్రమోట్ చేస్తారు తప్ప ఆ తర్వాత కోర్సు కొనిపిస్తారు మీ చేత వాళ్ళు. ఏమని ఇది కొను అది కొను అంతే, వాళ్ళ పనే అది. నేను అంటే మీ లైఫ్ కోసం వాళ్ళకి మన సంబంధం లేదు, వాళ్ళకి తెలియదు. ఎందుకంటే చాలా మంది నాశనం అయిపోయేది రైల్వే ఎగ్జామ్స్ వేరేలా ఉంటాయి, ఇక్కడ జరిగే ప్యాటర్న్ వేరేలా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ పాయింట్ మ్యాథ్స్ కోసం చాలా ఈజీగా ఉంటాయి. అన్ని సింగిల్ లైనే ఉంటుంది. ఓకేనా మ్యాథ్స్కి సంబంధించి. సో నేను చెప్పేది ఏంటంటే మ్యాథ్స్ క్వశ్చన్స్ అన్ని సింగిల్ లైన్సే ఉంటాయి. కాబట్టి మీరు అక్కడ ఎక్కువ ఇన్నోవేటివ్ ట్రై చేయకూడదు, చిన్న చిన్న క్వశ్చన్సే ఉంటాయి గ్రూప్ డిలో. కానీ ప్యూర్ మ్యాథ్స్
సింగిల్ అని ఇచ్చిన పోగొట్టకూడదు. అలాగే అర్థమెటిక్ సింగిల్ అని పోగొట్టకూడదు, కాపాడుకోవాలి ఒక మార్కుని. ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి, పోగొడితే నీ పని అయిపోయినట్టు. ఎందుకంటే అక్కడ నార్మలైజేషన్ అవుతుంది పేపర్. అది ఒక 50 మార్క్స్ తీసాను, ఇంకా 50 ఉన్నాయి కదా. సైన్స్కి పరిస్థితి ఏంటి? ఎస్, సైన్స్కి మన దగ్గర ఉన్న మైనస్ ఏంటంటే తెలుగులో ఒకటి ఉంటుంది పుస్తకం పేరు నాకు తెలియదు ఎగ్జాక్ట్గా, కానీ విజయనగరం చెందినటువంటి ఒక ఇన్స్టిట్యూట్ చెందిన ఒక వ్యక్తి సైన్స్ సంబంధించిన బుక్ రాశాడు. ఓకేనా, అది ఒకసారి బుక్ స్టాల్కి వెళ్ళి ఆర్ఆర్బి గ్రూప్ డి సైన్స్ చూడండి, ఎన్టీపీసీ గ్రూప్ డి సైన్స్ బుక్ అనే బుక్ స్టాల్ దొరుకుతుంది. వైట్ కలర్ లో ఉంటుంది, పేరు మర్చిపోయిన బేస్ కలర్ పేరు నేను. ఓన్లీ సైన్సే ఉంటుంది అంట. అది ఆర్ఆర్బి సైన్స్ గ్రూప్ డి. ఎందుకంటే సైన్స్ లో వీడు ఫిజిక్స్ లో క్వశ్చన్స్ ఇస్తాడు, పొటెన్షియల్ ఎనర్జీ క్వశ్చన్స్ ఇస్తాడు, కైనెటిక్ ఎనర్జీ క్వశ్చన్స్ ఇస్తాడు, అర్థమైంది, గ్రావిటేషన్ క్వశ్చన్స్ ఇస్తాడు. ఇవి మీకు ఎక్కడ దొరకవు? జనరల్ సైన్స్ బుక్లు దొరకవు, గ్రూప్ 2 ఇన్స్టిట్యూట్లు ఇచ్చే పుస్తకాలు ఉండవు అసలు. అర్థమవుతుందా? ప్యూర్ టెక్స్ట్ బుక్లే. టెక్స్ట్ బుక్లు అవడం వల్ల మీకు ఏమైందంటే ఓపిక ఉందా టెక్స్ట్ బుక్లు చేయి. ఇప్పుడు టెక్స్ట్ బుక్లు చేసే టైం లేదు కదా మనకి, అంత ఇంట్రెస్ట్ కూడా ఉండదు. ఎందుకని అది అంత ఇది ఒక పాయింట్ జరుగుతుంది, రిస్క్. కాబట్టి సైన్స్ సంబంధించి మీరు బుక్ షాప్కి వెళ్ళి వైట్ కలర్ అట్ట ఉంటుంది, పేరు మర్చిపోయి బేసికల్గా మీరు. ఎందుకంటే సడన్గా చెప్పాలని వచ్చేసాను తప్ప నాకు అంత వర్క్ చేయాలి, అంత అవసరం కూడా లేదు, వచ్చేసాను. సో సైన్స్ ఒక బుక్ తీసుకోండి ఒకటి. కానీ సైన్స్లో ఒకవేళ ఒక 25 క్వశ్చన్స్ ఇస్తే అందులో ఒక 6-7 క్వశ్చన్స్ మ్యాథ్స్ క్వశ్చన్స్ ఉంటాయి. అంటే ఫిజిక్స్లో కెమిస్ట్రీలో ఏమిస్తారు వాడు? అటామిక్ నెంబర్లు గుర్తుండాలా కెమిస్ట్రీలో, అర్థమైంది, అటామిక్ మాస్ గుర్తుండాలా కెమిస్ట్రీలో, నెగిటివ్ ఛార్జ్ పాజిటివ్ ఛార్జ్ విలువలు గుర్తుండాలా కెమిస్ట్రీలో. అప్పుడు కానీ చేయలేము మనం గ్రూప్ డికి సంబంధించి. ఎగ్జామ్ చిన్నదే, వాడు అడిగిన 10th క్లాసే. ఎన్టీపీసీ ఏమో జీకే, అది 10th క్లాస్తో సంబంధం లేదు. గ్రూప్ డి ఏమో ఏంటి 10th క్లాస్. దానివల్ల ఏమవుతుంది, మీకు 10th క్లాస్ సిలబస్సే ఉంటుంది. కాబట్టి ఫిజిక్స్ కెమిస్ట్రీలో మీరు అటామిక్ టేబుల్స్ పర్ఫెక్ట్గా బై హార్ట్ చేయాలా. ఫిజిక్స్లో వచ్చేసరికి నేను కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ, గ్రావిటేషన్ ఫోర్స్, వీటి ఫార్ములాస్ రావాలి. ఇవి రాకుండా ఎగ్జామ్ హాల్కి వెళ్తే మీరు 100 పెట్టి వస్తే మీకు 40-50 తెలిసినట్టు, మిగిలిన రావు. ఎగ్జామ్కి వెళ్ళిన వేస్ట్ అది. కాబట్టి సైన్స్ ఇన్ డెప్త్ నేర్చుకోవాలా, మర్చిపోవద్దు. ఫిజిక్స్కి ఎక్కువ టైం స్పెండ్ చేయాలా, కెమిస్ట్రీ ఎక్కువ టైం స్పెండ్ చేయాలా, బయాలజీ చేయాలి. బయాలజీ క్వశ్చన్స్ ఎక్కువ ఇవ్వడం, ఎక్కువ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇస్తాడు, జాగ్రత్తగా ఉండండి. సో బుక్ వచ్చేసరికి నాకు పేరు గుర్తులేదు, కానీ ఆ అట్ట అయితే వైట్ కలర్ లో తెలుగులో ఉంది పుస్తకం అయితే, అది ఒకటి ట్రై చేయండి. లేదు అనుకుంటే మీకు ఇంగ్లీష్ మీడియం సంబంధించి సైన్స్ సంబంధించి దాని పేరు ఏం పేరు అంటే అరిహంత్ బ్లాక్ బుక్ లోనే ఉంటది. లేకపోతే దీని పేరు వచ్చేసరికినేమో ఒక పుస్తకం ఉంటుందండి, అది నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి, చూసుకొని గ్రూప్ లో పెడతాను ఫోటో. అది ఉండాలి, అది ఓన్లీ సైన్స్దే. పేర్లు మర్చిపోయాను ఇప్పుడు ఈ మధ్యకాలం, అసలు అది డీల్ చేయట్లేదు కదా ఏవి ఈ ఎగ్జామ్స్ కి, పేరు మర్చిపోయాను. ఒకప్పుడు అవి ఎంకరేజ్ చేశాను. 22 బ్యాచ్ లో వాళ్ళకి ఆ పుస్తకాలు ఇచ్చి చదివించాను. ఏది 21 అనుకుంటా, 20 అప్పుడు ఏపీ బ్యాచ్ వాళ్ళకి అక్కడ ఇచ్చారన్నమాట, వాళ్ళకి ఇచ్చాను. సో ఒక్కసారి నాకు గుర్తు చేయండి సైన్స్ సంబంధించి. ఇంగ్లీష్ లో, తెలుగులో అయితే మాత్రం చెప్పాను కదా, అదే పుస్తకం ముందు వైట్ కలర్ అట్లా ట్రై చేయండి. ఇది సైన్స్. మీరు సైన్స్ లైట్ తీసుకున్నారా, ఎగ్జామ్కి వెళ్ళినా వేస్ట్. ఉన్న పోస్ట్ 32,000 అయినా అన్ని విడిపోయి నీ జోన్కి వచ్చేసరికి సికింద్రాబాద్ జోన్కి నాకు తెలిసి 4-5 మిగులుతాయి, 3,000 మిగులుతాయి. ఆ 3,000లో మరలా అందరూ నాన్ లోకల్. ఎందుకని ఇది ఆర్ఆర్బి, ఇక్కడ నా రాష్ట్రం నా దేశం అంటే కుదరదు, ఎవరైనా రాసుకోవచ్చు. కాబట్టి ఎవరెవరో రాసేస్తారు. కాబట్టి కన్ఫామ్ మీరు చేయాల్సిన ఒకటే పని ఏంటంటే సైన్స్ డైలీ ప్రాక్టీస్, బలం తెచ్చుకోవాలి. రోజు సైన్స్ లో మునిగి తేలాలి, లేకపోతే కష్టమైంది. రోజుకి ఒక లెసన్ చూడాలి. ఇక మిగిలిన 25 మార్క్స్ ఉన్నాయి కదా, ఇక్కడ హిస్టరీ కొద్దిగా డెప్త్గా ఉంటుంది. అంటే అర్థం ఏంటి, ఇందాక చెప్పిన ప్రకారమే పల్లవులకు సంబంధించి డైరెక్ట్ పాయింట్ టు పాయింట్ అక్కడ కొద్ది డెప్త్ వెళ్ళిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్ అశోకుడు ఉంటే అశోకుడు టైటిల్స్ కావాలి, అంటే బిరుదులు కావాలి, ప్రతి బిరుదు కావాలి ఇక్కడ. అంటే ఇందాక ఎన్టీపీసీకి అంత అవసరం లేదు, కానీ ఇక్కడ కావాలి. అంటే ఎన్టీపీసీతో పోలిస్తే గ్రూప్ డీనే కష్టం, సిలబస్ ప్రకారం కానీ ప్రిపరేషన్ పరంగా కానీ. గుర్తుపెట్టుకోండి, ఎన్టీపీసీ సిలబస్ ఈక్వల్స్ టు ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ సిలబస్. సింపుల్. ఎన్టీపీసీ ఈక్వల్స్ టు ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్, అంతే. గ్రూప్ డి కాదు, అర్థమైంది కదా. సో ఎన్టీపీసీ బలంగా ప్రిపేర్ అయితే ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ అయిపోయినట్టే. ఓకే అన్న, నువ్వు గ్రూప్ డి బాగా ప్రిపేర్ అయితే ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ అవ్వదు మళ్ళీ, ఎందుకని ఇది వేరే ప్యాటర్న్, అది వేరే ప్యాటర్న్ కాదు. సో ఇక్కడ నువ్వు జిఎస్ చదవాలి 25 మార్కులకి. సేమ్ కరెంట్ అఫైర్స్ ఒక 5-6 మార్కులు వస్తాయి. జిఎస్ హిస్టరీ మొత్తం చదవాలా, పాలిటీ మొత్తం చదవాలా, జాగ్రఫీ మొత్తం చదవాలా. కాబట్టి స్కోర్ కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి నువ్వేం చేయాలంటే గ్రూప్ 2 ఏదో చదివితే, గ్రూప్ 2 నాలెడ్జ్ ఉంటే అప్పుడు నీకు ఉపయోగపడుతుంది ఇక్కడ. అంటే ఆ 25 మార్కులు నీకు కరెంట్ అఫైర్స్ చేసేస్తే మిగిలిన 20 మార్కులు కూడా నీకు ఒక హై లెవెల్ నాలెడ్జ్ కోరుకుంటుంది ఇక్కడ
చిన్న ఎగ్జామ్ అయినప్పటికి కూడా. ఇది గ్రూప్ డికి సంబంధించిన కంటెంట్. సో గ్రూప్ డిలో మీకు అర్థమైంది 2 వేరే ట్రాక్స్ అని చెప్పేసి. ఇప్పుడు ఇక 3వది ఇది మాట్లాడడం ఇందాక ఏంటది, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్. మీకు తెలిసిందే, ఒక పేపర్ ఏముంటుంది జిఎస్, ఒక పేపర్ ఏముంటుంది మ్యాథ్స్, నాట్ ప్యూర్ మ్యాథ్స్, మ్యాథ్స్ ఉంటుంది. ఇప్పుడు ఇందులో చూస్తే మరలా అర్థమెటిక్లు అన్ని లెసన్స్ ఉంటాయి. ఫస్ట్ 2వ పేపర్ మాట్లాడదు మ్యాథ్స్ పేపర్. అర్థమెటిక్లు అన్ని లెసన్స్ ఉన్నాయి, నెంబర్ సిస్టమ్ నుంచి మీరు టైమ్ అండ్ డిస్టెన్స్ వరకు ఉన్నాయి. దేంట్లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లో కూడా. ప్యూర్ మ్యాథ్స్ అన్ని లెసన్స్ ఉన్నాయి. అంటే ప్యూర్ మ్యాథ్స్ మొత్తం ఉంది, అర్థమెటిక్ మొత్తం ఉంది, రీజనింగే లేదు. సో పక్కన పెట్టేస్తే ఇక్కడ ప్యూర్ మ్యాథ్స్ మొత్తం ఉంది, అర్థమెటిక్ మొత్తం ఉంది. ఈక్వల్స్ టు ఎవరి సిలబస్ ఇది, గ్రూప్ డి సిలబస్. రైల్వే గ్రూప్ డిలో ఏం సిలబస్ ఉంది, ప్యూర్ మ్యాథ్స్ మొత్తం ఉంది, అర్థమెటిక్ మొత్తం ఉంది. గ్రూప్ డిలో సింగిల్ లైన్ క్వశ్చన్ వస్తే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లో నాలెడ్జ్ చెక్ చేస్తారు, గ్రూప్ డిలో నాలెడ్జ్ చెక్ చేస్తారు, టైం చెక్ చేస్తారు. ఫారెస్ట్ బీట్ నాలెడ్జ్ చెక్ చేస్తారు. అంటే అర్థం ఏంటి, క్వశ్చన్ అనేది సింగిల్ లైన్ ఉండదు, ఒక్కొక్కసారి 3 లైన్ ఉండొచ్చు, ఒక్కొక్కసారి 4 లైన్లు ఉండొచ్చు, టైం డిసైడ్ చేస్తుంది. కాబట్టి తెలుసుకోండి, ఇక్కడ నాలెడ్జ్ పెంచుకోవాలి ప్యూర్ మ్యాథ్స్ లో. ఇప్పుడు అర్థమెటిక్ ప్యూర్ మ్యాథ్స్ ఉంది కదా, 100 మార్కుల్లో మహా అయితే అర్థమెటిక్ నుంచి ఒక 20 నుంచి 25 మార్కులే వస్తాయి మ్యాక్సిమం. ఆ 20 నుంచి 25లో కూడా లాస్ట్ 4 లెసన్స్ టచ్ చేస్తాడు, అది వాళ్ళ ఇష్టం, అది అర్థమెటిక్ నుంచి. సో అర్థమెటిక్ వెయిటేజ్ బాగా తక్కువ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ లో, ఈ 20 నుంచి 25 వస్తాయి. మిగిలిన 75 ఏముంటాయి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ లో, ప్యూర్ మ్యాథ్స్ ఉంటాయి. ఏరియాస్, వాల్యూమ్స్, 2D 3D జామెట్రీ విత్ యాంగిల్స్ చదివితే 30 మార్కులు ఉంటాయి ఒక 2 లెసన్స్. అంటే ఏరియాస్, వాల్యూమ్స్ మీరేమో అది ప్లేన్ 2D జామెట్రీ, 3D జామెట్రీకి వచ్చేసరికినేమో మీకు నథింగ్ బట్ యాంగిల్స్ ఫామ్ అయిపోతాయి. అంటే ఏరియాస్, వాల్యూమ్స్ మీరు చదువుతూ ప్రాక్టీస్ చేస్తూ మీకు నేను తర్వాత షెడ్యూల్ చెబుతాను అనమాట. ఆ 2 లెసన్స్, అవే 2 లెసన్స్ యాంగిల్ మీద ఉంటాయి. ఈ 4 లెసన్స్ చూసుకుంటే ఎక్కడే మీకు 30 మార్కులు ఉంటాయి. ఎక్కడ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ లో ఈ లెసన్స్. దీని తర్వాత ట్రిగ్నామెట్రీ వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది. అంటే ప్రాబబిలిటీ, పర్మిటేషన్, కాంబినేషన్ వెయిటేజ్ తక్కువ. ఇందులో ప్యూర్ మ్యాథ్స్ లో కూడా ఎక్కువ వెయిటేజ్ ట్రిగ్నామెట్రీ, ఏరియాస్, వాల్యూమ్స్. ఇది కాకుండా పాలినామిల్స్, బహుపదులు ఉంటుంది. ఈ 4 సుమారుగా 50 మార్కులకు వెళ్ళిపోతాయి ప్యూర్ మ్యాథ్స్ నుంచి. అంటే 4 బలంగా లేకుండా నువ్వు కళ్ళ కన్నా కూడా వేస్ట్ అయిపోతాయి అనమాట. సో ఉదయం లెగిస్తే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి అవి ప్రాక్టీస్ చేయాలి. ఏరియాస్, వాల్యూమ్స్, యాంగిల్ బేస్డ్ అవే చేయాలా, వాటితో పాటు ట్రిగ్నామెట్రీ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలి, పాలినామిల్స్ చేయాలి. ఇవి అత్యధిక వెయిటేజ్. నువ్వు ఇవి ప్రాక్టీస్ చేయకుండా వదిలేసావా, ఎస్ఎస్సికి సిలబస్ అది, స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి. వాళ్ళు అలాగే సరదాగా లాస్ట్లో వస్తారు. అలా వచ్చి జిఎస్ ఏమో కొన్ని అవి అరిహంత బుక్ కొంటారు. వాడు ఎలాగో కొన్నిసార్లు జిఎస్ ఈజీగా ఇస్తే అందరికి ఈజీ అయిపోతుంది, కష్టంగా ఇస్తే అందరికి కష్టం అయిపోతుంది. వాడు అలా చదువుకుని ఒకటి అయిపోతుంది. వాళ్ళ ప్యూర్ మ్యాథ్స్ లో ఉన్నటువంటి మార్క్స్ మొత్తం అలా లాక్కెళ్ళిపోతారు, మార్క్స్ మొత్తం. అప్పుడు ఫెయిల్ అయ్యేది మనమే. కాబట్టి ప్యూర్ మ్యాథ్స్ 50 మార్కులు 4 లెసన్స్ మీద డిపెండ్ అయి ఉన్నాయి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్. ఎవ్రీడే ప్రాక్టీస్ చేయకపోతే వేస్ట్ అయిపోతుంది. ప్యూర్ మ్యాథ్స్ ఇంటైం చేయలేరు మీరు. కాబట్టి ప్యూర్ మ్యాథ్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. అది కూడా గ్రూప్ డి సిలబస్. గ్రూప్ డిలో సింగిల్ లైన్ క్వశ్చన్ ఉంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ 3-4 లైన్స్ క్వశ్చన్ ఉంటుంది, అంతే తేడా. సేమ్ గ్రూప్ డి సిలబస్ మ్యాథ్స్ వరకు అయితే మాత్రం. ఇక్కడ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ జిఎస్ పేపర్కి వస్తే ఫస్ట్ మైండ్ లో తీసేవలసింది స్టేట్. మీరు స్టేట్ మైండ్ లో తీయకపోతే సగం ఫెయిల్యూర్ కారణం ఈ యూట్యూబ్ ఛానల్స్ మైండ్ లో స్టేట్ అనే ఫీలింగ్. ఎందుకని, స్టేట్ జాగ్రఫీ, స్టేట్ కరెంట్ అఫైర్స్, స్టేట్ ఏదో ఒక విషయం వీళ్ళు అదే పెడుతుంటారు. మీరు అవే ఎక్కువ చదువుతున్నారు. ఆడ చూస్తే 1 మార్క్ ఇస్తేస్తాం, లేకపోతే ఇవ్వడం లేదు. మన ఎగ్జామ్స్ రాశారు కదా, స్టేట్ మీద ఏముంటాయి, ఉంటే ఒకటే లేదా అది కూడా ఇవ్వడం మానేస్తాడు అన్నమాట. దానివల్ల టైం అంతా కిల్లింగ్ కదా అదంతా కూడా. కాబట్టి అందుకే చూడండి, గ్రూప్ 2, గ్రూప్ 3 అంటే యూపీఎస్సీకి ఈజీ అయిపోయింది. ఎవరితో పోలిస్తే, స్టేట్లు వాళ్ళతో పోలిస్తే చాలా ఈజీ అయిపోయింది వాళ్ళకి. కారణం అదే, వాళ్ళకి అసలు స్టేట్ సంబంధించి ఒక జాగ్రఫీ రాదు, ఒకటి రాదు, కానీ ఎలా ఈజీ అయిపోయింది. వాడు ఇవ్వడం లేదు, మీరు చదవడం వేస్ట్ కదా. కాబట్టి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లో జిఎస్ ఉంటుంది ఫస్ట్ పేపర్. జిఎస్ అంటే మొత్తం 11 లెసన్స్ ఉంటాయి. మరలా సేమ్ స్టోరీ ఏంటది, జాగ్రఫీ మొత్తం చదవాలా, మరలా పాలిటీ మొత్తం చదవాలా, హిస్టరీ మొత్తం చదవాలా. క్వశ్చన్ పేపర్ జిఎస్ పేపర్ కాబట్టి మన సిడిపిఓలో, ఈఓలో, ఏఈలో, ఏడబ్ల్యూలో పేపర్ ఎలా ఉంటుంది అలా ఉంటుంది అనమాట. అంటే గ్రూప్స్ లా ఉండదు. మరలా చెప్తాను, ఎస్ఐ కానిస్టేబుల్ లా ఉండదు. పాయింట్ నెంబర్ PL-RB తయారు చేసేది పేపర్ని, PL-RB తయారు చేయదు కాబట్టి జిఎస్ పేపర్ ఎస్ఐ కానిస్టేబుల్ లా ఉండదు. ఫస్ట్. రెండోది వచ్చేసరికినేమో మ్యాథ్స్ ఎలా ఉంటుంది అంటే జిఎస్ పేపర్ కాస్త, మీరు ఏ ఎగ్జామ్ పేపర్ చూసారా జిఎస్,
మరీ హై లెవెల్ ఉండదు, మరీ ఈజీ కూడా, అందరూ రాయొచ్చు. మీరు గతంలో క్యాన్సిల్ అవ్వకముందు సిడిపిఓ రాస్తారా, ఈఓ రాస్తారా, డిఏఓ రాస్తారా జిఎస్ పేపర్లు? ఆ స్టాండర్డ్ అవే, ఆ ప్యాటర్నే ఉంటుంది. ఎందుకంటే పేపర్ వాళ్ళు తయారు చేస్తారు కాబట్టి, పిఎల్ఆర్బికి ఎవరు కాబట్టి. సో ముందు మైండ్లో ఉంచండి. మీరు ఎస్ఐపిసి చిత్ర పేరు మన గ్రూప్ 2 గ్రూప్ 3 చూసి ఆ జిఎస్ పేపర్ ఎక్స్పెక్ట్ చేయకండి. వీటికి పేపర్లు ఇంకా వీటిలో జిఎస్ ఈజీ. అందరికీ మ్యాథ్స్ లాస్ట్ టైం చాలా ఇబ్బంది పెట్టేశాడు. 2018లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లో ప్యూర్ మ్యాథ్స్ పెద్ద పెద్ద క్వశ్చన్ ఇచ్చేస్తాడు. చాలా ఇబ్బంది పెట్టాడు. అది కట్ ఆఫ్ తగ్గిపోయింది ఇప్పుడు 18లో. కాబట్టి ఇక్కడ మ్యాథ్స్ పేపర్ ఇబ్బంది పడతారు. మ్యాథ్స్ డైలీ చేయండి. జిఎస్ స్ట్రెంత్ బాగా ఏముండదు, కానీ ఒక్కొక్కసారి స్లోగా వాటితో కలుపుకొని వీలైతే స్లోగా చూసుకొని రండి తప్ప పెద్ద టఫ్ అయితే ఉండదు జిఎస్. నువ్వు చదివిన 100 మార్కులకి నీకు 60-70 వస్తాయి, చదవకపోయినా 60-70 వస్తాయి. రోజు చదివితే 80 వస్తాయి. రోజు చదివితే మ్యాథ్స్ ఎవరు చేస్తారు? అవి తగ్గిపోతాయి. అప్పుడు వేస్ట్ కదా. అంటే జిఎస్ని చదవండి, కానీ మరీ ఎక్కువ ఫీల్ అయిపోద్ది. టఫ్ ఏ ఉండదు, అంత అబద్ధం. మొదలెడతారు, తర్వాత నోటిఫికేషన్ రాగానే ఏమని జిఎస్ ఎంత టఫ్ ఉంటుంది, అంత టఫ్, ఏదేదో పిచ్చి కంపేర్ చేస్తారు. భయపడకండి, అలా ఏముండదు. ఆ ప్యాటర్న్ పేపర్ పిఎల్ఆర్బి కాదు కాబట్టి అలా ఉండదు. జిఎస్ పేపర్ ఇంకోలా ఉంటుంది. సో కాబట్టి ఆ సిడిపిఓ, ఆ ఈఓ, ఆ పేపర్లోనే ప్రిపేర్ అవ్వండి. ఆ పేపర్స్ డౌన్లోడ్ చేయండి. చేసిన తర్వాత ఆ పేపర్ జిఎస్ చూడండి ఒకసారి. ఆ పేపర్ క్వశ్చన్ ఫ్రేమింగ్ ఎలా చూడండి, అలాగే ఉంటుంది. అంతకు మించి రోజులు మారినా ఏవి మారినా వాడు నాలెడ్జ్ చెక్ చేయాలనుకుంటే దేంట్లో చెక్ చేస్తాడు? వాడు ప్యూర్ మ్యాథ్స్ లో చెక్ చేస్తాడు, జిఎస్ లో చెక్ చేయడు. ఆ పేపర్లకి మీరు సిడిపిఓ ఎగ్జామ్ ఎప్పుడు జిఎస్ చెక్ చేస్తారా? జిఎస్ మీ నాలుగు చెక్ చేయడు. వాడు ఎవరైనా ఎక్కడిస్తారు? వాడికి వాళ్ళ కోర్ పేపర్స్ ఉంటాయి కదా, సోషల్ సంబంధించి సిడిపి వాళ్ళు అక్కడ అడుగుతాడు తప్ప ఇక్కడ అడగడు అనమాట. అంటే జిఎస్ ఈజీగా ఉంటుంది. దేనికి? ఈ ఏంటంటే అది ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి. ఇది కొద్దిసేపు పక్కన పెడదాం. అర్థమైంది కదా ఇది ఏం చేయాలి. నెక్స్ట్ వన్ ఏంటిది? విఆర్ఓ సిలబస్ పర్ఫెక్ట్ గా ఫిక్స్ అవ్వలేదు. 18లో సిలబస్ మాత్రం ఏంటంటే ఒక పేపర్ మ్యాథ్స్, ఒక పేపర్ జిఎస్. 18లో ఓకేనా, సేమ్ నథింగ్ బట్ ఎలా ఉంటుంది అంటే మీకు ఇక్కడ ఎన్టీపీసీ మ్యాథ్స్ లా ఉంటుంది. ఎన్టీపీసీ రీజనింగ్ లాగా ఎన్టీపీసీ అర్థమయ్యేలా ఉంటుంది. ఎవరిది? విఆర్ఓ. అర్థమవుతుంది కదా. ఎఫ్బిఓకు గ్రూప్ డికి సంబంధం ఉంటుంది. ఎఫ్బిఓకి గ్రూప్ డికి సిలబస్ ఒకటే. అర్థమవుతుందా? వీళ్ళిద్దరు ఒకలా ఉంటారు సిలబస్, వీళ్ళిద్దరు ఒకలా ఉంటారు. అంటే నువ్వు ఎన్టీపీసీ బాగా చదివితే, బాగా ప్రాక్టీస్ చేస్తే, రోజు మ్యాథ్స్ చేస్తే నువ్వు నిద్రపోయి రాసిన విఆర్ఓ వచ్చేస్తావు. సగం మంది అదే జరిగింది. మనం కూడా గ్రూప్ 4 ఎలా అయింది అనుకున్నారు? జిఎస్ పేపర్ ఒక స్టేట్ ఒకరు 190 వాళ్ళు సింపుల్గా వచ్చారు, మ్యాథ్స్ పేపర్తో లాక్కెళ్ళారు పేపర్ మొత్తాన్ని. ఏమైపోయింది? తేడా వచ్చేసింది కదా. సో గుర్తుపెట్టుకోండి, మీకు విఆర్ఓ ఎన్టీపీసీ ఒకేలా ఉంటుంది. మీరు ఇది బాగా ప్రాక్టీస్ చేయండి, ఇది అయిపోయినట్టే. ఇక జిఎస్ అంటారా, ఇది ఇక్కడ ఆల్రెడీ స్టార్ట్ చేశారు కదా. ఏది? ఎఫ్బిఓ. ఇంకొకటి ఎఫ్బిఓ, గ్రూప్ 4, విఆర్ఓ, జిఎస్. మన గ్రూప్ 4 పెద్ద మ్యాథ్స్ టఫ్ ఏం లేదు. జిఎస్ అది టఫ్ ఉంది, అదేమన్నా గ్రూప్ 4 జిఎస్ పెద్ద ఉంటుంది, జస్ట్ మోడరేట్ ఉంటుంది. అంటే ఇవన్నీ ఒకేలా ఉంటాయి. వీటిని మీరు గ్రూప్స్లో గ్రూప్ 2, గ్రూప్ 3తో పోల్చొద్దు. అర్థమైంది కదా. ఈ రెండింటికి జిఎస్ ఒకేలా ఉంటుంది కాబట్టి వీటి జిఎస్ బాగా డెప్త్ అయితే ఉండదు, మోడరేట్ లెవెలే ఉంటుంది, మర్చిపోవద్దు. సో జిఎస్ వీళ్ళిద్దరు కంపేర్ చేయండి. మ్యాథ్స్ వీళ్ళిద్దరు ఒకలా ఉంటుంది, వీళ్ళిద్దరికి ఒకలా ఉంటుంది. ఫస్ట్ నెంబర్. లాస్ట్ వన్ ఏంటిది? కానిస్టేబుల్. ఆర్పిఎఫ్ కానిస్టేబులే కదా, ఇందాక చెప్పేసి ఉంటున్నాం. ఏమని? ఈక్వల్స్ టు ఎన్టీపీసీ. అంటే ఎన్టీపీసీ బాగా ప్రాక్టీస్ చేసి ఎన్టీపీసీని టార్గెట్ పెట్టుకుంటే, ఒకవేళ ఎన్టీపీసీ మిస్ అయితే విఆర్ఓ తగిలేస్తుంది, లేదా ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ తగిలేస్తుంది. మూడిటికి యాజ్ ఇట్ ఈస్ సిలబస్. అర్థమవుతుంది కదా. జిఎస్ ఎఫ్బిఓది అలాగే ఏంటది మనం చెప్పుకున్నాం ఇందాక, విఆర్ఓది ఒకటి ఉంటుంది. సో జిఎస్ కొద్దిగా అంటే మ్యాథ్స్ ఏమో నువ్వేం చేయాలా అన్ని ఇప్పుడు ఇన్ని చెప్పాం కదా. నువ్వు ప్లాన్ ఎలా రెడీ చేసుకుంటావు అంటే షెడ్యూల్నే ఆ ఎవ్రీడే ప్యూర్ మ్యాథ్స్ ఒక టాపిక్ వచ్చేలాగా 1.5 or 2 hours వచ్చేలాగా, ఎవ్రీడే వచ్చేసరికి నేను అర్థమెటిక్ ఒక టాపిక్ వచ్చేలాగా, ఎవ్రీడే రీజనింగ్ ఒక టాపిక్ వచ్చేలాగా, ఎవ్రీడే జీకే ఒక టాపిక్ వచ్చేలాగా, ఎవ్రీడే జిఎస్ ఒక టాపిక్ వచ్చేలాగా ప్లాన్ చేసుకోవాలి. అప్పుడు నీకు అన్ని ఒకేసారి తగిలితే ఒకటి మిస్ అయిన కొన్ని తగులుతాయి. అప్పుడు నువ్వు కూడా ఒకేసారి 3 జాబ్లు చెప్పుకోవచ్చు అనమాట. లేదా ఇంకొక వే ఉంటుంది. ఏంటి తెలుసా? ఈ ఇయర్ ఎన్టీపీసీకి ప్రిపేర్ అవ్వు, నెక్స్ట్ ఇయర్ ఎఫ్బిఓకి ప్రిపేర్ అవ్వు, 2 పోయిన తర్వాత. ఆ నెక్స్ట్ ఇయర్ విఆర్ఓకి ప్రిపేర్ అవ్వు, ఇది కూడా పోయిన తర్వాత. ఆ నెక్స్ట్ ఇయర్ గ్రూప్ 2కి ప్రిపేర్ అవ్వు, అది పోయిన తర్వాత. ఆ నెక్స్ట్ ఇయర్ గ్రూప్ 3కి ప్రిపేర్ అవ్వు, అది పోయిన తర్వాత. ఆ నెక్స్ట్ ఇయర్ ఆ ఇయర్ వచ్చిన ఏమైనా రాయి అన్ని వచ్చేస్తాయి. మీకు అర్థమే. 2 ప్యాటర్న్స్ ఉంటాయి. ఒకటి అన్ని కలిపి ప్రిపేర్ అవ్వడం ప్లాన్. లేదనుకోండి, దీని అర్థమేంటి తెలుసా?
ఫెయిల్ అన్ని చదివి ఒక స్టేజ్ తర్వాత ఒకేసారి తగులుతాయి అన్ని కూడా. అర్థమవుతుంది కదా? అది కావాలంటే అది కూడా ట్రై చేయొచ్చు, కాదు ఒక 5 to 6 years పోతాయి అంతే ఇక్కడి నుంచి. అర్థమవుతుంది కదా? లేదనుకోండి ఇది ఒకటి ఉంటుంది. రెండు నేను సరదాగా అంటే ప్రాక్టికల్గా ఇవన్నీ నిజాలు, మీకు కూడా తెలుసు ఆ విషయం. అండ్ కొత్త వాళ్ళకి తెలియదు ఏమని, ఇదేంటి నేను ఫస్ట్ ఫెయిల్యూర్ అంటారు అనుకుంటారు అనమాట. వాళ్ళకి అలా ఆతృత ఎక్కువ ఉంటుంది, యాంగ్జైటీ, ఏదైతే చేసేద్దాం ఏం ఉండదు అక్కడ. ప్రాక్టికల్గా ఏంటంటే నువ్వు ఇది ప్లాన్ చేస్తే ముందే పెట్టుకో, ఈ రోజు ఏంటి అని చెప్పేసి నిద్రపోయే ముందు రాసి నిద్రపోతే నైట్ నిద్రపోయే ముందు వాటికి మెటీరియల్ మొత్తం ఓపెన్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ప్యూర్ మ్యాథ్స్ రేపేంటి అనుకుందాం, ఆ లెసన్ ఓపెన్ చేసి బుక్ అక్కడ ఫోల్డ్ చేసి పెడతావు. ఆ అర్థమేంటి రేపేంటి, ఆ ఫోల్డ్స్ బుక్ అక్కడ ఓపెన్ చేసి పెడతావు. ఆ రీజనింగ్ టాపిక్ ఏంటి ఓపెన్ చేస్తే బుక్స్ ఓపెన్ చేసి ఉంటాయి. ఆ తర్వాత జీకే టాపిక్ ఏంటి ఓపెన్ చేస్తే ఉంటుంది, జిఎస్ టాపిక్ ఓపెన్ చేస్తే ఉంటుంది. అర్థమైందా? ఉదయం లేవడం మరలా తిరగకూడదు, టైం వేస్ట్ చేయకూడదు. లేవగానే మీ ముందు అన్ని ఓపెన్ చేసి ఉంటాయి. మీ పని ఏంటి, నైట్ నిద్రపోయేలోపు ఇవన్నీ క్లోజ్ చేయాలి. అంటే అర్థం ఏంటి, ఆ రోజు టాస్క్ ఇది అయిపోద్ది, క్లోజ్ చేయి. అది నైట్ మరలా నిద్రపోయి మరలా ఏం చేయాలా, నెక్స్ట్ లెసన్స్ అన్ని ఓపెన్ చేసి పెట్టుకోవాలి. అప్పుడు ఆడుతూ పాడుతూ అయిపోతుంది, నీకు నువ్వే ఎంజాయ్ చేస్తావు. కానీ ఒకవేళ ఆ ప్యాటర్న్ ప్రకారం నువ్వు ఒక 15 days ప్రిపేర్ అయ్యి అనుకుందాం, ఆ తర్వాత నీకేం ఫీలింగ్ వస్తుంది అంటే, నీకు ఒక అబ్బాయి చెప్పాడు, మన ఏపీ మెంటర్షిప్ బ్యాచ్ లో ఒక చిన్న పిల్లడు ఉంటాడు, అబ్బాయి 22 ఎంత ఉంటుంది, 23 ఎంటెక్ వచ్చాడన్నమాట, 23 ఉంటుంది. ఎంతమంది గ్రూప్ ఉన్నారు కదా బ్యాచ్ లో, ఆ అబ్బాయి అంటాడు అన్నమాట. ఆ అబ్బాయి అట, ఆ చిన్న అబ్బాయి అట ఈ పెద్ద ఆయన కనిపించి ఈసారి అయిపోద్ది అన్నాడు గ్రూప్ 2. ఊరిని అనలే, మొన్న ఎక్కడ గ్రాండ్ టెస్ట్ పెడితే నిన్నగాక మన హాలిడే ఇచ్చిన రోజు అంతమంది సీనియర్స్, ఒక్కొక్క 10 years ప్రిపరేషన్, 8 years ప్రిపరేషన్, అంతమంది పెడితే ఆ చిన్న అబ్బాయికి 94, 150, సెకండ్ హైయెస్ట్ బ్యాచ్ లో. అర్థమవుతుందా? ఆయన అంత కాన్ఫిడెన్స్ వచ్చేసింది. ఎలా వచ్చింది, మార్చి 28వ తారీఖు నుంచి ఇప్పుడు దాకా షెడ్యూల్ పర్ఫెక్ట్ ఫాలోడ్ కాబట్టి ఆబ్సెంట్ లేకుండా. మిగిలిన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా మీకు, కొన్ని రోజులు వస్తే కొన్ని రోజులు రారు, ఊరు వెళ్తారు రారు, ఏవో చేస్తే ఏమైతే చివరికి అన్ని పెండింగ్ అయిపోతాయి. అప్పుడు మార్క్స్ ఆడ పెరిగితే నీకు తిరగదు. ఆ అబ్బాయి అంత కాన్ఫిడెంట్ ఉన్నాడు అనమాట. నాకు కూడా మొదట కాన్ఫిడెన్స్ లేదు, కానీ ఈ మధ్య మార్కులు పెరుగుతున్నాయి. నాకు కూడా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఏమని, ఆయనకి ఇప్పుడు దాకా పాలిటీ కోచింగ్ కావాలా, ఇప్పుడు దాకా హిస్టరీ కోచింగ్ కావాలి, ఇప్పుడు దాకా ఎస్ఎన్టీ కోచింగ్ కావాలి. ఓన్లీ మెంటర్షిప్ మనం మార్చి 20th జాయిన్ అయ్యాడు. ఎంతమంది పాలిటీ కోచింగ్, ఒక్కొక్కరు ఎవరెవరు కోచింగ్, పాలిటీలు హిస్టరీలు అవి కూడా వాళ్ళు క్రాస్ చేస్తున్నాడు. అంటే వీళ్ళు ఏమంటున్నారంటే అబ్బాయి పూర్తిగా ఫిక్స్ అయిపోయాడు. ఏమని, ఎట్టి పరిస్థితుల్లో గ్రూప్ 2 రావాలి, లేకపోతే నా లైఫ్ లేదు. 23 yearsకి 2023 ఎంటెక్ అయిందని. మరి మీరు ప్లాన్ చేసుకోవాలి కదా, కాబట్టి ప్లాన్ చేసుకోండి. ఒకటి, మీరు ఒక 15 రోజులు కానీ పర్ఫెక్ట్ ఫాలో అయితే 15 రోజుల్లో జీకేల టాపిక్స్ అయిపోతూ ఉంటాయి, రీజనల్ అయిపోతూ ఉంటాయి, కొన్ని అయిపోతున్నా కొద్ది అనిపిస్తుంది, ఎస్ అయిపోతుంది, కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. ఏమని, ఎగ్జామ్ రీచ్ అవ్వగలను. ఇంకోటి అన్ని ఒకలాగే ఉన్నాయి కదా, ఏమనిపిస్తుంది నీకు, ఒకవేళ నువ్వు ఏదైనా ఆ రోజు ఎగ్జామ్ పేపర్ చిన్న తప్పులు పోతే చాలా వెయిట్ చేస్తుంది. అన్నిసార్లు తప్పులు అవ్వవు కదా, ఏదో ఒకటి తగిలేస్తుంది. అన్ని నెక్స్ట్ ఇయర్ ఎన్నికలు జరిగేవే, అన్ని నెక్స్ట్ ఎన్నికలు అయిపోతాయి కదా, నెక్స్ట్ ఎన్నింగ్ లో పిన్ను ఉన్నాయి కాబట్టి పోగొట్టుకోవద్దు. ఇప్పుడు మైండ్ లోకి తీసుకోవాల్సిన మాట, గ్రూప్ 2 వద్దిక మనం అసలు, ఎందుకని ఆ సిలబస్ బ్యాచ్ అవ్వదు అది. సో వద్దు, గ్రూప్ 3 వద్దిక, నోటిఫికేషన్ వచ్చినా వద్దు, రాకపోయినా వద్దు. ఎందుకని, నేను నీ ప్లాన్ నీకు ఉంది కదా ఆల్రెడీ, నీకెందుకు వాళ్ళతో పని. అర్థమవుతుంది కదా. సో ఒకటి ఫిక్స్ అయితే డైవర్ట్ అవ్వకు, చాలా ప్రమాదం. ఈలోపు ఎస్ఐ కానిస్టేబుల్ పడతాయి లేవు, పడతాయి. మ్యాథ్స్ ఇప్పటికే నువ్వేమైపోయావు, అన్నిట్లో నలిగిపోతావు. నలిగినప్పుడు జిఎస్ కూడా వదిలేదు కదా, కరెంట్ అఫైర్స్ కవర్ అవుతున్నాయి, హిస్టరీ కవర్ అవుతున్నాయి కదా. అప్పుడు ఒకవేళ ఎస్ఐపిసి ఇస్తే ఎస్ఐపిసిలో జిఎస్లో అందులో కూడా ఎక్కువ 40 మార్కులు ఏముంటాయి, సైన్సే ఉంటాయి. సైన్స్ డెప్త్ చదివేస్తున్నాయి ఎక్కడ, ఆర్ఆర్బి గ్రూప్ 3లో. మరి అన్నీ అయిపోతున్నప్పుడు అవి కూడా తగులుతాయి. అప్పుడు ఒకే సంవత్సరం ఒక 4, 5, 2, 7 జాబులు తెలిసిపెట్టుంది. 7 జాబుల్లో నిజంగా నువ్వు సరిగ్గా చదువు, మినిమం 3 రాకపోతే చదువు, సరిగ్గా చదువు, ప్యాటర్న్ కవర్ చేయి. అంతే, చదివిన ఫీల్ అవ్వకు, చదువు ఫస్ట్. ఫీల్ అవ్వడం వేరు, చదవడం వేరు. ప్రాక్టికల్ చదివేటప్పుడు చిరాకు వస్తుంది, సిలబస్ అవ్వదు, ఒక్కొక్కసారి సోర్స్ దొరకదు, టైం కిల్ అయిపోద్ది, బాధ అనిపిస్తుంది. అవన్నీ స్ట్రగుల్ అవ్వు, అయితేనే అవుట్పుట్ బాగా వస్తుంది. ప్లెయిన్ లైఫ్ లో ఎప్పుడు వింతలు జరగవండి. రోజు నెలకి 50,000 జీతం వచ్చి ఇంటి ఖర్చులు పోను 10 నెలలు మిగిలితే ఎవ్రీ మంత్ అలాగే జరిగితే నీ లైఫ్ ఎప్పుడు గ్రోత్ ఉండదు. అదే లైఫ్. నీ లైఫ్లో ఎప్పుడు గ్రోత్ రావాలంటే చిన్న స్ట్రగుల్స్ రావాలి. ఆ స్ట్రగుల్ ఒకసారి కింద పడితే ఒకసారి పైకి లేస్తావు. సో నీ లైఫ్ ఎప్పుడు గొప్పగా అవ్వాలంటే ముందు ఏముండాలి, పెయిన్ అనుభవించాలి. అంటే అంత ఒక రోజు కావాలి. సపోజ్ ఆ రోజు ఇవన్నీ అవుతుంది, ఇది ఆగిపోయింది అనుకుందాం. ఆ రోజు నైట్ నువ్వు ఫీల్ అవ్వాలి, నేను ఇది ఎందుకు ఆపేస్తా నేను అని చెప్పి ఫీల్ అవ్వాలి, పెయిన్ ఫీల్ అవ్వాలి. నీకు నైట్ డ్రీమ్స్ లో కూడా అవే కనిపించాలి, ఇది ఆగిపోయింది అని. ఉదయం 5 అలారం 6 గంటలు పెడితే నీకు 5:30 మెలకు రావాలి.
అప్పుడే నీకు 5 జాబులు వస్తాయి తక్కువ ఏసులో. లేదా చెప్పాను కదా, ఒక 20 పోద్ది, ఒక 20 పోద్ది, అన్ని పోయేసరికి సరికి అప్పుడు వస్తే ఒకేసారి. అది వేరు. కాబట్టి నువ్వు కళ కనాలి, ఎక్కువ టైం దాన్ని స్పెండ్ చేస్తే నైట్ టైం కళ్ళ కూడా అవే వస్తాయి అనమాట. అలా చేస్తే చాలా అద్భుతంగా ధీమాగా వస్తుంది. లేదా ఏదేదో చేయాలి, అందరిలా మీరు కూడా ఏం చేయాలో, ఏం జరుగుతుందో తెలియక, ఏం చేస్తుందో తెలియక వెయిట్ చేసి ఏదో రోజు తగ్గుతుంది. సో చూసుకోండి, ప్లాన్ చేసుకోండి, ఒక చార్ట్ రెడీ చేసుకోండి. నీ రూమ్లో చార్ట్ అంటే ఇవన్నీ ఉండకూడదు, ఇదే ఉండాలి. ఇది ఎలా ఉండాలంటే చార్ట్ పెద్దది కొనుక్కొని ముందు పెద్ద హెడ్డింగ్ పెట్టుకొని టాపిక్ నెంబర్ 1 అని చెప్పి ఏం చదువుతున్నా పేరు రాసుకోండి. నైట్ నిద్రపోయాము, ఉదయం ఆ రోజు డేట్ అయిపోతే అది అవ్వాల్సింది. అంటే నువ్వు నైట్ అవసరం మధ్యాహ్నం పూట లంచ్ అంతకుముందు అరగంట చేసేవాడు వీళ్ళు అడిగి వెళ్ళి, ఇప్పుడు 5 నిమిషాలు చేస్తావు. ఎందుకంటే సిలబస్ పెండింగ్ అయిపోతుంది. అంటే నీకు సెల్ఫ్గా కండిషన్స్ పెట్టుకుంటేనే నువ్వు త్వరగా గ్రోత్ అవుతావండి. ఇంకొకటి 10 మందికి ఇన్స్పైర్ అవుతావు. మాటలు చెప్పడం వేరు, పని చేయడం వేరు. నాకు తెలిసి మీరు పని చేస్తారని అనుకుంటున్నాను. అయితే మాత్రం చేయండి. ఏదైనా ఎవరైనా చెప్తున్నా కదా, మార్కెట్ చేయడం వేరు, ప్రాక్టికల్గా లైఫ్ వేరు. నేను ఇంకొక మాట చెప్పాలనుకున్నా, మూమెంట్ చెప్పే వాళ్ళకి కూడా 120 దాటలేదు, ఆపేట 120 దాటుతున్నాయి. ఎలా పాసిబుల్? వర్క్ ఇన్నోవేటివ్ వర్క్. అంటే అర్థం ఏంటి? చెప్పే వాళ్ళకి కూడా 120 రావడానికి భయపడిపోయారు అనమాట. సీరియస్ 100కి ఆగిపోయారు, కానీ అప్పటికి 120 క్రాస్ అవుతున్నాయి. అంటే అర్థం ఏంటి? వర్క్ ఇంట్రెస్ట్ చూపించాడు, కష్టపడ్డాడు, 10 పుస్తకాలు చదివాడు. అర్థమవుతుంది కదా, నాలెడ్జ్ పే చేసుకున్నాడు అనమాట. దాంతో ఫ్యాకల్టీస్ కంటే అబ్బాయి బెటర్ కదా. కోచింగ్ ఉండదు, మరలా ఆన్లైన్ లేదు, ఆఫ్లైన్ లేదు, మొత్తం ఫస్ట్ నుంచి మెంటర్షిప్ కదా. అబ్బాయి అప్పటి నుంచి అసలామండి, మీకు తెలుసు కదా అబ్బాయి. సో 120 మీరు ఆలోచించండి ఎలా ఉంటుంది జరుగుతుంది. అబ్బాయి చెప్పాడు మీకు ఆల్రెడీ, నాగార్జున మాట్లాడేది 1 మంత్కి. సో మరి ఇంకేముంది ప్రాక్టికల్. సో ఇది విషయం. కాబట్టి నేను చెప్పేది అంటే కష్టపడండి, ముందైతే ప్లాన్ చేసుకోండి. రేపటికల్లా పుస్తకం ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మంచి పని వెంటనే మొదలు పెట్టాలా, చెడు పని వాయిదాలు వేయాలా. అంతేగాని నేను December 31 రెజల్యూషన్ నైట్ అంతా ఎంజాయ్ చేసి తర్వాత రోజు అయిపోయాక సెకండ్ నుంచి ప్లాన్ వేసుకోవడానికి తప్పు. మంచి పని కదా, ఇప్పుడే మొదలెడితే అప్పటికల్లా స్టార్ట్ అవుతుంది. నువ్వు చెడు పని అనుకుందాం, లేట్ చేయాలి. అంతేగాని నేను January 1 మొదలెడతా, సంక్రాంతి 3 రోజులు పోద్ది, ఇంటికి పోతా, ఈ కబుర్లను కుదరవు. పోనివ్వండి, ముందే ఫిక్స్ ఏం చేయబోతున్నావు అనేది. ముందు ఒక ప్లాన్ ఆలోచించాలా, ఆ ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తే సక్సెస్ అయిపోతాం. ప్లాన్ ఆలోచించకుండా గుడ్డి ఎద్దు వెళ్ళి చేల్లో పడ్డట్టు మనం దూకేమనుకుందాం, బయట రాలేము, ఇరుక్కుపోతాం ఊళ్ళో. సో చూసుకోండి, బాగా చదవండి. ఓకేనా? ఇంకేం డౌట్స్ ఉంటే చూద్దాం. నేను కొన్ని రోజులు ఫ్రీ అయిపోయిన తర్వాత అప్పుడు అవసరమైతే నేనే మ్యాక్సిమం ట్రై చేస్తాను మీకు ఆ 5 నెట్ రావడం కోసం. 5-7 జాబ్లు కదా, 8కి ప్లాన్ చేద్దాం. ముందైతే టైం వేస్ట్ అవ్వకూడదు కదా. నేను ఎప్పుడో ఏదో చేస్తాను ఇప్పుడు ఖాళీ కూడా కరెక్ట్ కాదు కదా. రేపు మొదలు పెట్టండి, ట్రై చేయండి. కలుద్దాం మరి మనం నెక్స్ట్ క్లాస్, రేపు క్లాస్ మనం కలుద్దాం.